ज्ञानाञ्जनशलाकया तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। विश्वेशं माधवं डुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकां कुण्डलीकृतनागेन्द्रं खण्डेन्दुकृतशेखरं पिण्डीकृतमहाविघ्नं डुण्ढिराजं नमाम्यहम्। देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवि सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्री विश्वनाथं शरणं प्रपद्ये श्री विश्वनाथं शरणं प्रपद्ये। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपःपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय केदारनाथाय नमः शिवाय। त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत
శ్రీ మహాజ్యోతిర్లింగాయ కాశీ విశ్వనాథాయ నమో నమః. శ్రీ విశ్వనాథుని శరణారవిందాలకు ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహం చేత నిన్న మనం ప్రారంభించుకున్నటువంటి పంచాక్షరి వైభవ ప్రవచనం. పంచాక్షరి మంత్రం ఏ విధంగా ఉద్భవించింది అనేది నిన్న మనం చెప్పుకున్నాం. పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపుడై సాక్షాత్కరించి తదుపరి పంచముఖాలతో ప్రత్యక్షమై ఆ పంచముఖాల నుంచి పంచాక్షర మంత్రాన్ని బ్రహ్మ విష్ణువులకు ఉపదేశించినటువంటి తీరు బట్టి పంచాక్షరి తత్వం అవగతమవుతున్నది. పంచతత్వమే పంచాక్షరిలో దాగి ఉన్నది. ప్రపంచమంతా కూడా పరమేశ్వరుని చేత కలిగి పరమేశ్వరుని యందే పెరిగి పరమేశ్వరుని యందే లయమవుతున్నది. ఈ ప్రపంచం పంచతత్వాలతో ఉన్నది. ఈ పంచతత్వాలు పరమేశ్వరుని నుంచి వ్యక్తమైన శక్తితోనే పనిచేస్తున్నాయి. అందుకే పంచతత్వములు కూడా శివస్వరూపములుగా దర్శించడానికి ఉపాయమే పంచాక్షరి మంత్రము అని చెప్పుకుంటూ, పంచాక్షరి మంత్రం అన్ని విద్యలకు మూలం అనేది కూడా వివరించడం జరిగినది. పంచాక్షరి నుంచి మాతృకావర్ణములు ఉత్పన్నమై ఆ తర్వాత వేదాది మంత్రములన్నీ కూడా వ్యక్తమయ్యాయి. అందుకే సర్వ విద్యలకి మూలం పంచాక్షరి గనకనే ఈశాన సర్వ విద్యానాం అయిన పరమేశ్వరుడు పంచాక్షరి రూపంగా అందరికీ లభ్యమవుతున్నాడు. అందుకే సర్వ విద్యలు పంచాక్షరిలో ఉన్నాయని చెప్తూ, సాంగాని వేద శాస్త్రాన్ని సంస్థితాని, సాంగోపాంగమైన వేద విద్యలన్నీ కూడా పంచాక్షరిలో దాగి ఉన్నాయి అని చెప్తూ, సప్తకోటి మహామంత్రై ఉపమంత్రై అనేకధా మంత్ర, సప్తకోటి మహామంత్రములు ఉపమంత్రములు ఇవన్నీ కూడాను ఈ పంచాక్షరి మంత్రానికి వృత్తిప్రాయములు అన్నారు. అంటే పంచాక్షరి సూత్ర మంత్రమైతే మిగిలిన వృత్తి మంత్రములు అంటే సూత్రము వృత్తి అంటే ఏమిటో నిన్న మనం చెప్పుకోవడం జరిగినది. శివజ్ఞానాన్ని యావంతి విద్యాస్థానాన్ని యానిచ షడక్షరస్య సూత్రస్య తాని భాష్యం సమాసతః. విశేషించి శివజ్ఞానములు శివ విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పంచాక్షరికి వ్యాఖ్యాప్రాయములే అన్నారు. అంటే పంచాక్షరి విద్య సమస్త శైవాగమానికి సార విద్య. దీని యొక్క వ్యాఖ్యానమే మిగిలినటువంటి శైవ మంత్రములు శైవ విద్యలు కూడా. అందుకే అక్షర రాశికి ఆది మూలమిది, అక్షయ శుభముల కాటపట్టు ఇది, చింతామణియై శివపదమిడునది, శృతికి జీవరత్నము సుజ్ఞానము అని చెప్పడం జరిగినది ఇక్కడ. అందులో అక్షర రాశికి ఆది మూలం. అందుకే మనం అక్షరాలు ఈ పంచాక్షరితోనే దిద్దుకుంటున్నామన్న విషయాన్ని నిన్న మనం స్మరించుకున్నాం కదా. తేన అధీతం శృతం తేన కృతం సర్వమనుష్ఠితం. ఇక్కడ ఒక మాట చెప్పారు. విద్యన్నాక ఊరికిని వల్లవేయడం కాకుండా విద్యను అర్థం చేసుకోవాలి కదా, విద్యను అధ్యయనం చేయాలి కదా. కనుక పంచాక్షరిని విద్యను ఎందుకు చెప్పారంటే అది అధీతం అంటే అధ్యయనం చేయవలసినది. అలాగే దాని విజ్ఞానాన్ని గ్రహించాలి. గ్రహించినప్పుడు శృతం అవుతుంది. గురువు ద్వారా విజ్ఞానాన్ని గ్రహించినప్పుడు ఆ జ్ఞానానికి శృతం అని పేరు. కనుక ఇది అధ్యయనం చేసినట్లయితే, దీనిని మనం అర్థసహితంగా విన్నట్లయితే అన్నీ అనుష్ఠించిన పుణ్యం లభిస్తున్నది అంటూ నమస్కారాది సంయుక్తం పంచాక్షరిని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు నమస్కారాది సంయుక్తం శివాయ ఇది అక్షరత్రయం జిహ్వాగ్రే వర్తతే యస్య సఫలం తస్య జీవితం. ఎవరి నాల్క కొనపై నమస్కారంతో కలిసిన శివాయ అనే శబ్దం ఉంటుందో అతడి జీవితం సఫలము. ఇది గ్రహించవలసినది. పురశ్చరణాది విధులు చాలా చెప్పారు, కానీ నిరంతరం పంచాక్షరి ఎవరి వద్ద ఉంటుందో వారు సర్వానుష్ఠానములు చేసినటువంటి వారే. ఆ పద్ధతులు ఇంకా ఇంకా వివరిస్తాడు పరమేశ్వరుడే, అప్పుడు తెలుసుకుందాం. ఇది వివరిస్తున్నది ఉపమన్యు మహర్షి కృష్ణ పరమాత్మకు చెప్పాడు. చెప్పిన తర్వాత కృష్ణుడు ఒక మాట అడిగాడు. ఈ పంచాక్షరి జప విధి ఏమిటి, పద్ధతులు ఏమిటి నాకు తెలియజేయమని అడిగితే, ఇదే ప్రశ్న పార్వతీదేవి అడిగితే శివుడు చెప్పాడు, అది నీకు చెప్తున్నాను. అంటే పంచాక్షరి విద్య బోధింపబడింది శివుని ద్వారా. పంచాక్షరి జప విధానము దాని స్వరూపం తెలియబడింది మళ్ళీ శివుని ద్వారానే. అయితే విస్తారమంతా ఎవరికి చెప్పాడు? పార్వతీదేవికి చెప్తున్నాడు. పైగా అమ్మవారు గొప్ప ప్రశ్న వేశారు. ఒక మంచి గురువుని ఆశ్రయించి పంచాక్షరి దీక్ష పొందడం ఇది చాలా అవసరం. కానీ కలియుగంలో ఆచారములు పోతాయి, ఆచారహీనత ఏర్పడుతుంది. కలవు కలుషితే కాలే దుర్జయే దురితిక్రమే. అంతేకాదు కలిదోషాలు దాటగలమని ఎవడు గట్టిగా అనకూడదు. అని మనకు మనమే చాలా పవిత్రులం ధార్మికులం, మిగిలిన వాళ్ళందరూ ధర్మభ్రష్టులు అయిపోతున్నారు, నేనేదో ఉద్ధరిస్తాను అని బయలుదేరకూడదండి. చాలా ప్రమాదం. మనం ఎదుగుతున్న కొద్దీ అంతర్ముఖమైపోవాలి. అంతేగాని అందరూ పాడైపోతున్నారు వాళ్ళని బాగు చేసేస్తాను బయలుదేరితే బహిర్ముఖత్వమే పెరుగుతుంది. అది పెరుగుతున్నంతకాలం భగవంతుడికి దూరం అవుతాం. కలిలో అధర్మాన్ని అతిక్రమించడం మహా కష్టం. మనకు తెలిసింది పాటిస్తూ ఉండడం, వీలైన అడిగిన వాళ్ళకి చెప్తూ ఉండడమే తప్ప మనం ఎవరం ఉద్ధరించడానికి. కాలం పేరు దుర్జయే దురితిక్రమే అన్నాడు. ఎవడూ దీన్ని అధిగమించలేడు, దీన్ని దాటలేడు.
అపుణ్యతమసాచ్ఛన్నే, అపుణ్యతమసాచ్ఛన్నే, పుణ్యం అనేది లేనటువంటి తమో గుణం వ్యాపించిపోతుంది. అందుకే విద్యలు చెప్పేటప్పుడు కొంతమందికి అందులో పూర్తి భౌతిక జీవితం గడుపుతూ ఏదో ఇక్కడికి వచ్చేసామని మఠం వేసుకున్న వాళ్ళకి కూడాను ఆ తమో గుణం అంత తొందరగా వదలదు. అటువంటి వాళ్ళకి విద్య భాషించదు. పైగా లోకే ధర్మపరాన్ముఖే, కలియుగంలో పెద్ద దుర్లక్షణం ఏంటంటే ధర్మం పట్ల విముఖత్వం. అందుకే ఎవరైనా ధర్మం చెప్తే వాళ్ళ మీద కోపం కూడా వస్తుంది, ధర్మం పట్ల ఆసక్తి ఉండదు. ఇలాంటిది. పైగా క్షీణే వర్ణాశ్రమాచారే, వర్ణాశ్రమ ధర్మాలు క్షీణిస్తాయి. వర్ణ సాంకర్యాలు భయంకరంగా తయారైపోయాయి. అది తప్పురా అని చెప్పడానికి కూడా వీలు లేనంత భయంకరంగా కలిగి ఉన్నది ఇక్కడ. ఒకప్పుడు వర్ణ సాంకర్యాలు జరిగినప్పుడు తల్లిదండ్రులు బాధపడుతూనే నోరు మూసుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో తెగించి ఏదో చేసిన తర్వాత తప్పనిసరి వాళ్ళ పాపం వాళ్ళు భరించేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులే శుభలేఖలు ముద్రణ చేసుకోవడం చేస్తున్నారంటే పాపం ఎంత ముదిరిపోయిందో పరిశీలించండి ఇక్కడ. పైగా అలాంటివి చేసిన వాళ్ళకి అంత పాపము, బంధుత్వాల పేరుతో అటువంటి వాటిలో పాల్గొనే వారికి కూడా పాపాలు వస్తాయి, తెలుసుకోండి ఇక్కడ. అంతే, మాకు శివుడు కావాలి అవి కావాలంటే అవి ఉంటే శివుడు రాడు, శివుడు ఉంటే అవి అక్కర్లేదు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఈ సాంకర్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో పరిశీలించాలి ఇక్కడ. క్షీణే వర్ణాశ్రమాచారే సంకటే సంపస్థితే సర్వాధికారే సందిగ్ధే, అధికారములు సందిగ్ధంలో పడతాయన్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లో జరిగినంత మంత్ర చర్చ, వేదాంత చర్చ పూర్వపు రోజుల్లో జరిగేది కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎవడు పెడితే ఎవడు వేదాంతం చెప్పగలడు. చెప్పి మీ కర్మలు చేయక్కర్లే, పూజలు చేయక్కర్లేదు, అహం బ్రహ్మాస్మి అనడానికి బోల్డ్ అంతమంది రెడీ. ప్రింట్ అయ్యి ఉపనిషత్తులు కొల్లలుగా దొరుకుతున్నాయి మనకి. కానీ చదివేయడం, వాటి నుంచి పుస్తకాలు రాసేయడం, ప్రజలకు చెప్పడం ఎవడైనా చేయగలడు. కానీ చిత్రం ఏంటంటే వాటికి అధికారం ఏముంది అనేది ఎవడో ఆలోచించడు. అందుకే భారతీయ సంస్కృతిలో విద్యతో పాటు అధికార నిర్ణయం అని ఒకటి ఉంటుంది. మనకు తీరుకుంది కదా అని తెలుసుకోకూడదు, అధికారం ఉందా లేదో చూసి తెలుసుకోవాలి ఇక్కడ. విద్య గ్రహించడానికి తీరిక సరిపోదు, అధికారం కావాలి. అందుకే భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే అనేక మార్గాలు ఉన్నాయి. యోగ మార్గం, మంత్ర మార్గం, కర్మ మార్గం, జప మార్గం, వేదాంత మార్గం, బహుమార్గాలు. ఇన్ని మార్గాలు ఉన్నాయి ఎందుకయ్యా అంటే జీవులు అనేక మంది ఉన్నారు కనుక. ఒక్కొక్క జీవలక్షణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరికి వేదాంతం చెప్తే ఆమదం తాగినట్టుంటుంది, చెప్పిన వాడు శత్రువులకు కూడా కనబడతాడు. కనుక వేదాంతం వినడానికి దానికంటూ ఒక వర్గం ఉంటుంది. కొందరికి లౌకికమైన విషయాలంటే ఆసక్తి ఉంటుంది, వాళ్ళకి మంత్రము మహిమలు అంటే వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. ఇవి అధికార భేదాలను అనుసరించి విద్యను చెప్పాలి. ఇందులో ఏదో ఒకటి గొప్ప ఒకటి తక్కువ కాదు, అధికార భేదాలను అనుసరించి ఇవన్నీ చెప్పాలి. కానీ చిత్రం ఏంటంటే శాస్త్రము చెప్పిన అన్ని విద్యలకి కూడా అధికారులు సరి అయిన వారు ఉన్నారా లేదా అనేది కలియుగంలో సందిగ్ధావస్థలో ఉంటుంది. ఈ మాటలు అంటున్నది ఎవరు? పార్వతీదేవి. నేనేమో అనుకుని కోపగించుకోకండి, అందుకు మూలం కూడా చదువుతున్నాను ఇక్కడ, ఎందుకైనా మంచిదని. క్షీణే వర్ణాశ్రమాచారే సంకటే సంపస్థితే సర్వాధికారే సందిగ్ధే అనిశ్చితే వాపి పర్యయే. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే నిశ్చయింపశక్యం కాని విపరీత పరిస్థితి ఇక్కడ. అంటే అధికారమా ఉందో లేదో తెలియదు, ఏ విద్య ఎవడికి ఇవ్వాలో కూడా నిశ్చయించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గురు శిష్య క్రమం కూడా దెబ్బతింటుంది, ఒక పరంపర లుప్తమవుతుంది. గురువు చెప్పింది ఒకటైతే వీడు మరుగుడు కలుపుతూ ఉంటాడు, వాడు తర్వాత వాడిగా చెప్తూ ఉంటాడు. ఇలాంటివి పరంపరగా వచ్చేస్తూ గురువు సిద్ధాంతం అయితే శిష్యులది రాద్ధాంతం అంటారు ఇక్కడ. దానితో నానా రకాల అయోమయాలు ఏర్పడుతూ ఉంటాయి. తదోపదేశే విహతే గురు శిష్య క్రమే గతే కేనోపాయాన ముచ్యంతే భక్తాస్తవ మహేశ్వర. ఈ ప్రశ్న చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఇన్ని అనర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎలా తరిస్తాడు అని అడగలేదు అమ్మవారు. ఇలాంటి భయంకరమైన కాలంలో నీపై భక్తి ఉన్నవాడు తరించాలనుకుంటే ఎలాగా? ఇది ప్రశ్న అండి, ఇది చాలా గొప్ప ప్రశ్న. అంతేగాని కనబడ్డారు కదా అని చెప్పేసి వీడికి పంచాక్షరి ఇచ్చేయండి, అల్లవాడికి పంచాక్షరి ఇవ్వరు. ఎందుకంటే భక్తి అనేది ప్రధానమైనటువంటి అర్హత. అది ఉంటూ ఇలాంటి విపరీత పరిస్థితుల్లో తరించేది ఎలాగా? పూర్వం భక్తి కలిగిన వాడికి తరించాలి అంటే తగిన అధికారాలు ఉండేవి, తగిన దేశకాల పరిస్థితుల అనుకూలత ఉండేది. ఇప్పుడు అలా లేదే. కలియుగంలో ఇంత భయంకరంగా ఉంటుంది కదా, నీపై భక్తులు ఎలా తరిస్తారు? అందుకు భక్తుడు తరించాలి, ఈ తాపత్రయం అమ్మది. అమ్మ అడిగింది, నీపై భక్తులు అంటే భగవంతుడిపై ప్రేమ కలిగిన వారు, భగవంతుని ఆశ్రయించాలనే బుద్ధి ఉన్నవారిని భక్తులు అంటారు. ఇక్కడ భజ్ సేవాయాం అనే ధాతువు ప్రకారంగా ఈశ్వరాశ్రయ బుద్ధి కలిగిన వారు భక్తులు. ఈశ్వరాశ్రయ బుద్ధి ఉంది కానీ తరించడానికి అవకాశాల్లో, అటువంటిప్పుడు గతి ఏమిటి అంటే అలాంటి వారికి గతి నా పంచాక్షరియే అన్నాడు శివుడు. ఒకటే మాట. అందుకే ఆశ్రిత్య పరమాం విద్యాం హృద్యాం పంచాక్షరీ మమ.
భక్తి ఉంటే అన్నావు కదా, భక్తి అంటూ ఉంటే నా పంచాక్షరికి అదొక్కటే అర్హత అన్నాడు ఇక్కడ. భక్తి ఉండాలి ఇక్కడ. అందుకే భక్త్యాచ భావితాత్మానం ముచ్యంతే కలిజానరాహ. ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. అంటే పంచాక్షరి పూజ చేసుకున్న తర్వాత ఇందాక చెప్పిన అనాచారాలన్నీ చేయొచ్చు అనమాట అని కాదు. పంచాక్షరి చేతిలో ఉంది కదా కనుక ఏ సాంకర్యాలని ఏమీ పర్వాలేదండి అనుకోమని కాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నామే, తెలుసో తెలియకో మన వల్ల కూడా కొన్ని అనాచారాలు జరిగాయి అని పశ్చాత్తాపం కలిగి భక్తి కలిగితే ఈ మంత్రాంగాన్ని స్వీకరించాక ఇకపై వాటి వైపు వెళ్లకుండా తన సాధన తను చేసుకోవాలి. ఇది గమనించవలసిన అంశం. అందుకే సాధనలోకి దిగాక మళ్ళీ పాపాచరణ వైపు మనస్సు వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలి. అవేవో సాధన ముందు చేసేసాం. అందుకు ఒక ఆవిడ నాకు ఎప్పటి నుంచి ఏ దీక్ష వద్దండి అంది. అంటే ఇంకా కొన్నాళ్ళు పాపాలు చేయనివ్వండి నన్ను తనివి తీరా, ఆ తర్వాత ఇప్పుడు దీక్ష గురించి తీసుకుని మీరే చెప్పారుగా దీక్ష తీసుకుంటే పాపాలు చేయకూడదు. కొందరికి భయం. అందుకే మంత్రం అంటే అమ్మ మంత్రం చేస్తే నియమాలు ఎక్కువటండి, అందుకు పుచ్చుకోకూడదు, ఎక్కడ పెట్టి ఇక్కడ తినకూడదట, పొద్దున్న లేవాలట, స్నానం చేయాలట, అమ్మో అన్ని కష్టం అండి అన్నది. అంటే అటువంటి పశు జీవితము ఆలోచించుకోండి ఇక్కడ. అందుకు అది పొందే వరకు ఏం తిరిగో అది పొందిన తర్వాత ఏమి జరగాలి. కనుక పొందడానికి అర్హత భక్తి. భక్తితో పొందిన తర్వాత వీలైనంత వరకు సదాచారం పాటించవలసినదే అని చెప్తూ అనేక రకాల దోషాలు ఉంటాయి. కలి అంటేనే పాపజీవులని ఎక్కువగా కలిగినటువంటి కాలం కలికాలం. అంటే నేను తప్ప మిగిలిన వాళ్ళు అనుకోకూడదు ఎవడు కూడా. మిగిలిన వాళ్ళలో వీడు ఒకడే, ఇది కూడా తెలుసుకోవాల్సింది. అందుకు అవతల వాడి ముఖం కనబడినంతగా మన ముఖం మనకు కనబడదు కదండి, అదొక విశేష లక్షణం. అందుకే ఇక్కడ అంతా అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ధర్మరాజు చెప్పినట్టు అంతా కలిదోషం ఉంది మాలో సహా అన్నాడు మహానుభావుడు. అందుకే ధర్మరాజు అయ్యాడు ఆయన. కానీ అందరూ దుర్మార్గులే, నేనే మంచివాడిని అనుకో దుర్యోధనుడు అయిపోతారు. రెండుకి అది తేడా ఇక్కడ. అందుకు కలిజానరాహ వాళ్ళు భక్త్యాచ భావితాత్మాన, మంచి మాట చెప్పాడు. భావితాత్మాన అంటే నన్ను భావించగలిగే స్వభావం కలిగిన భక్తులు అన్నాడు. అంటే భగవంతుని భావించగలగాలి, ఆయన గురించి తలంచుకోగలగాలి, స్మరించగలగాలి. ఇవన్నీ ఈ లక్షణములు కలిగినటువంటి వారు భక్తులైతే వాళ్ళు అంతవరకు ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా నా విద్యకు అర్హులే. వాళ్ళు మనోవాక్కాయజైర్ దోషైర్ వక్తుం స్మర్తుం అగోచరై. వాళ్ళు త్రికరణాలతో చాలా పాపాలు చేసి ఉంటారు. ఎలాంటి పాపాలంటే వక్తుం స్మర్తుం, అవి పలకాలన్నా తలంచుకున్నా భయం వేస్తుంది. అలాంటి పాపాలు చేసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు దూషితానాం కృతఘ్నానాం నిందకానాం ఛలాత్మనాం, వాళ్ళు దూషించదగినటువంటి గుణములతోనూ కృతఘ్నులై దేవ గురు శాస్త్ర నింద చేసిన వారి పాపాల్లో ఇది ప్రధానమైన పాపం అండి. దేవ గురు శాస్త్ర ఈ మూడింటిని నిందించడం మహాపాపం. అలాంటి పాపాత్ములై వంచకులై లుబ్ధులై వక్రమనస్సు కలిగిన వాళ్ళైనప్పటికీ పురాకృత సుకృతం చేత మత్ప్రవణాత్మనాం, నాపై వాళ్ళకి ప్రవణత కలిగితే, ప్రవణత అంటే ఏకాగ్ర బుద్ధి, శివునిపై అటువంటి ఏకాగ్ర బుద్ధి గాని కలిగినట్లయితే మమ పంచాక్షరీ విద్యా సంసార భయతారిణి, వారిని సంసార భయం నుంచి దాటించడానికి పంచాక్షరి విద్య ఉన్నది. విద్య అనే మాట ఉపనిషత్తుల యందు ఉపాసనాపరంగా వాడారు. విద్య అనగా ఉపాసన కనుక పంచాక్షరి విద్య అంటే ఉపాసన విద్య. విద్య అంటేనే గ్రహించవలసింది, తెలుసుకోవలసినది. కనుక పంచాక్షరి జపం చేయాల్సిందా తెలుసుకోవలసినదా? తెలుసుకుని జపం చేయాల్సింది, జపం చేస్తూ తెలుసుకోవలసింది. అందుకే అది విద్య అని చెప్పబడుతుంది ఇక్కడ. ఎందుకంటే తెలిసి చేసిన దానికే శక్తి ఎక్కువ. ఆ విషయం తర్వాత శంకర భగవత్పాల్ వారి మాటలు తెచ్చుకుని మనం చీవాట్లు పెట్టుకున్నాం. దానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి విధిలోకి వెళుతున్నాం. మయైవ మసకృద్దేవి ప్రతిజ్ఞాతం ధరాతలే. నీకు ఇవాళ చెప్తున్నాను, ఇదివరకు ఎన్నో మార్లు నేను ప్రతిజ్ఞ పట్టాను. అసకృత్ అంటే అనేక పర్యాయాలు నేను ప్రతిజ్ఞ పట్టాను. ఏమిటంటే ఎవడైనా సరే భక్తితో నా పంచాక్షరి జపిస్తే వాడిని తరింపజేస్తాను, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడండి. ఆయనంత ప్రతిజ్ఞ పడితే ఇది కాదండి ఇంకోటి చెప్పండి అంటే ఆయన ప్రతిజ్ఞ కంటే గొప్పది ఎవడు చెప్పగలడు? అందుకే మయైవ మసకృద్దేవి ప్రతిజ్ఞాతం ధరాతలే పతితోపి విముచ్యేత మద్భక్తో విద్యయా అనయా. పతితుడైనా సరే అంటే ధర్మభ్రష్టుడైనప్పటికీ కూడా అతడు నా పంచాక్షరిని ఆశ్రయిస్తే అతడు తప్పకుండా ముక్తిని పొందుతాడు, ఇది నా ప్రతిజ్ఞ అన్నాడు పరమేశ్వరుడు. అంటూ విధానాలు చెప్తున్నాడు. అప్పుడు అమ్మవారు ఒక మాట అన్నారు, నిజమే నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ కర్మకు అనర్హుడు పతితుడు. అంతే కదా, పతితుడు అంటేనే కర్మకు అనర్హుడు. ఎందుకంటే పరంపరాగతమైన ఒక ధర్మంలో ఉన్నవారు మోహం చేతనో అవిశ్వాసం చేతనో కామం చేతనో ఆ ధర్మం తప్పితే వాళ్ళని పతితులు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది.
అంటే ఒక వర్ణం, ఒక ఆశ్రమం, ఒక సంప్రదాయం ఉంటుంది. దానిలో అనుసరిస్తున్నటువంటి వారు ఎప్పుడు అనుసరిస్తారు? ఇది శాస్త్రము, దీన్ని అనుసరిస్తే తరిస్తాము అని విశ్వాసం చేత కదా అనుసరిస్తారు. శాస్త్రం ముందు విశ్వాసంగానే ఉంటుంది, అనుసరిస్తే అనుభవంగా దొరుకుతుంది. కానీ అనుభవం రాలేదు కదా అని ఇవన్నీ అపనమ్మకాలు అనరాదు. అనుష్ఠిస్తే కదా అనుభవం వస్తుంది. మనం అనేక మార్లు అనుకున్నాం, గంగలో దిగిన వాడికి తడి తెలుస్తుంది కానీ ఒడ్డును కూర్చునే వాడికి ఏం తెలుస్తుంది. అందుకే శాస్త్రం యొక్క సత్యం అనుష్ఠించిన వాడికి అర్థమవుతుంది కానీ కబుర్లాడేవాడికి, తర్కాలు చేసేవాడికి అర్థం కాదు. అది ప్రధానమైన అంశం. కనుక పరంపరాగతమైన ధర్మాన్ని ఎందుకు తప్పుతాం అంటే అవిశ్వాసం చేత, కామాది వికారముల చేత తప్పుతాం. ఆ తప్పిన వాడిని పతితుడు అంటారు. ఆ పతితుడు కర్మలకు అనర్హుడు. ఒకసారి తనదైన పరంపరాగతమైన ధర్మం నుంచి తప్పినట్లయితే వాడు అనేక శాస్త్రకర్మలకు అనర్హుడైపోతాడు. అసలు షోడశ సంస్కారాల్లో కొన్ని సంస్కారాలకు అనర్హత ఏర్పడుతున్నది వాడికి. పతితుడైనటువంటి వాడు పెద్దలకి నీళ్లు వెదిలినా వెళ్ళవు. ఇది తెలుసుకోవాల్సింది. అవి గుర్తుపెట్టుకోవాలి. నిజానికి నీళ్లు వదిలిన వాటి మీద నమ్మకం లేదనుకోండి, ఆవిడ బతుకోడు బతకచ్చు. నాస్తికంగా బతకడం బెటర్. మళ్ళీ వెళ్తున్నాం ఫలానా చోట ఏదో ఆబ్దికం పెట్టాం అని అనుకున్నామంటే నీకు దాని నమ్మకం ఉందా లేదా? సగం నమ్మి సగం వదిలేస్తావా? చాలా తప్పు కదా. సగం నమ్మి సగం వదిలేయడం సైన్సే ఒప్పుకోదు. అందుకే ఇక్కడ పతితుడైన వాడు కర్మకు అనర్హుడు కదా. అటువంటి కర్మకు అనర్హుడైనటువంటి వాడికి ఒకవేళ ఏ కర్మ చేసినా, అంటే కర్మకు అనర్హుడు కానీ కర్మ చేస్తే ఏమవుతుంది అది కూడా చెప్తుంది ఇక్కడ. కర్మయోగ్యేన కర్మ అయోగ్యేన యత్ కర్మకృతం చ నరకాయహి. కర్మకు యోగ్యుడు కానివాడు కానీ కర్మ చేస్తే అది నరక హేతు అవుతున్నది. అటువంటిప్పుడు పంచాక్షరి మంత్రాన్ని తీసుకుని జపించడం అనే కర్మ ఎలా శక్తివంతం అవుతుంది అని అడిగింది ఆవిడ. మనం అడగాల్సినవన్నీ ఆవిడ అడిగేస్తుంది. అంటే గొప్ప మాట చెప్పాడు. నువ్వు చెప్పింది వాస్తవమే అన్నాడు. చూడు, అంతేగా నీకు తెలియదు నువ్వు ఊరుకో అనకుండా సమాధానం ఎంత చక్కగా చెప్తున్నాడో. తథ్యమే తత్వయా ప్రోక్తం తథాహి శృణు సుందరి. చెప్తున్నాను విను. త్రిపుర సుందరి కదా, ఆ పేరుతో పలకరించి సుందరి రహస్యమితి మత్వైతత్, ఒక రహస్య విషయం చెప్పనా అన్నాడు. రహస్య విషయం చెప్పనా అంటే ఇది అందరికీ తెలిస్తే ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారు, అందుకే చెప్తున్నాను. కానీ ఎలా ఉన్నా సరే పంచాక్షరి మాత్రం అర్హతనిస్తుంది సుమా. అది పంచాక్షరికున్న గొప్పతనం. ఇది రహస్యమితి మత్వైతత్ గోపితం యన్మయాపురా. నేను చెప్పకుండా కూర్చున్నాను ఇంతవరకు, కొన్ని వాళ్ళు అడిగేవిగా రహస్యం నీకు చెప్పేస్తున్నాను విను. ఒకటి, ఈ మంత్రం ఒక్కటి కానీ ఉన్నట్లయితే వాడు నరకానికి పోడు, ఇందులో సందేహం లేదు. దుర్గతులు పాలుకాడు. మోక్షము, జ్ఞానము, బ్రహ్మ విద్య వచ్చేయో పోయో తర్వాత సంగతి. ముందు నరకాల్లో పడరు. ఇది బాగా గమనించుకోవాలి. కొంతమంది నాకు స్వర్గాది లోకాల మీద ప్రీతి లేదండి, నాకు కైవల్యం వస్తే చాలని. అక్కడికి ఇంద్రుడు గారు తలుపు తెరిచి రమ్ము రమ్మని పిలుస్తున్నారు వీడిని. వీడికి తలుపులు తెరిచి పిలిచేది కింకరుడు. అవి పిలుస్తున్నాయి. అవి నాకు అవి అక్కర్లేదన్నా ఈడ్చుకుని లాగేస్తారు లోపలికి. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ వాటికి ఓపెన్ అయ్యి డోర్స్ ఉంటే నువ్వు కైవల్యం మీద ప్లాన్ చేస్తావా? నువ్వు తలాడు చూస్తుంటే వాడికి చేయి పట్ల లాగేస్తాడు కిందకి. తెలుసుకో ఇక్కడ. అందుకు ఇక్కడ గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఎవడైతే చేస్తాడో మా పతిత పూజయేద్యది మోహిత. ఏమీ అక్కర్లేదయ్యా, నా పంచాక్షరితో నన్ను పూజించినా. పంచాక్షరితో ఎన్నో చేయొచ్చు, జపం చేయొచ్చు, పూజించచ్చు, ధ్యానం చేయొచ్చు. వీడిది ఏది చేసినా నారకిష్యాన్న సందేహో మమ పంచాక్షరం వినా. పంచాక్షరి లేకపోతే మాత్రం నువ్వు చెప్పినట్లు నరకానికి వెళ్తాడు. కానీ పంచాక్షరి ఉన్నవాడైతే మాత్రం తప్పకుండా ధరిస్తాడు సుమా. అంతేకాదు పంచాక్షరి లేకుండా నేను నియమంగా నీరు మాత్రమే తీసుకుంటాను, ఉపవాసాలు చేస్తాను, చాంద్రాయణ వ్రతాలు చేస్తాను, వ్రతాలు చేస్తే పంచాక్షరి లేనివాడు ఏ వ్రతాలు చేసినా నిష్ఫలమే. పంచాక్షరి ఉన్నవాడికి ఆ వ్రతములన్నీ ఫలాన్నిస్తాయి. పంచాక్షరి చేస్తున్న కర్మకి సార్థకతనిచ్చి కర్మలో ఉన్న లోపాలు కూడా పోగొడుతుంది. ఇది దానికున్న విశేషమైన అంశము. అందుకే మనం అర్హులమో అనర్హులో మనకు తెలియకపోయినా పంచాక్షరి సహాయంతో పెద్దలు చెప్పిన మార్గంలో చెయ్యగలిగినంత సత్కర్మ చేస్తే అది పూర్ణం చేస్తుంది పంచాక్షరి. ఇది దీని యొక్క విశేషమైన అంశము. అందుకే అభక్ష వాయుభక్షాశ్చ ఏచాన్యే వ్రతకర్షితా తేషామేతైర్వ్రతైర్నాస్తి మమలోక సమాగమ. పంచాక్షరి లేకుండా ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ నన్ను పొందలేరు సుమా, నా లోకాన్ని కూడా పొందలేరు. భక్త్యా పంచాక్షరేణైవ యోహి మాం సకృదచ్చయేత్. సకృత్, ఒక్కసారి భక్తితో పంచాక్షరితో నన్ను అర్చించినట్లయితే వాడు ఉత్తమ స్థితిని పొందుతాడు. తస్మాత్ తపాంసి యజ్ఞాశ్చ వ్రతాని నియమాస్తదా పంచాక్షరార్చనస్యైతే కోట్యంశేనాపి నో సమాహ. నిజానికి భగవంతుడు కలియుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం సృష్టించాడంటే ఇష్టానుసారం సృష్టించలేదు. మన కర్మను అనుసరించి సృష్టించాడు. కర్మానుసారమే సృష్టి జరుగుతుంది కానీ ఈశ్వరుడు ఇచ్చ అనడానికి లేదు. కానీ ఆయన ఇచ్చయే. ఎందుకంటే తాను దేనికి లొంగడు.
వాళ్ళ కర్మలకి ఫలాన్ని ఇస్తూ చేస్తుంటాడు. అది పాపకర్మలకు ఫలంగా దుఃఖభూయిష్టమై అజ్ఞాన భూయిష్టమైనటువంటి కలియుగం అంటూ ఏర్పడినప్పటికీ దాని నుంచి తరింపజేయడానికి పరమదయాళువైన శంకరుడు పంచాక్షరి రూపంతో అందరికీ లభ్యమవుతూనే ఉన్నాడు కదా. అది ఇందులో ఉన్నటువంటి విశేషం. ఈశ్వర కారుణ్యమే మంత్రము. ఈ మాట ఆలోచించుకోండి మళ్ళీ రేపు ప్రవచనం వచ్చే వరకు. ఈశ్వర కారుణ్యమే మంత్రము. ఆయనకి అంత దయ పుట్టకపోతే మంత్ర రూపంలో దొరుకుతాడండి? వాచకమైన మంత్రానికి వాచ్యుడైన ఈశ్వరుడికి భేదం లేదని నిన్న చెప్పినప్పుడు పంచాక్షరి వచ్చిందంటే శివుడు వచ్చాడు అనుకోవాలి మనం. ఇక్కడ శివుడున్నాడనే అక్షర రూపంలో శివుడున్నాడు అనే భావం కలగాలి ఇక్కడ. అందుకే ఈశ్వర కారుణ్యం అది. లేకపోతే ఎంత ఇలాంటి వాడిని ఎలా తరిస్తానని ప్రశ్న కలిగితే నేనున్నానన్నాడు. కొంతమంది అంటూ ఉంటారు హిందూ ధర్మం అనేటువంటిది ఏదో కొన్ని వర్ణాల వారికి కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితం అయిపోయింది, సామాన్యులకు అందుబాటులో లేదని. వీడు పరమమూర్ఖుడని అర్థం. అత్యంత సామాన్యుడిని కూడా తరింపజేయడానికి కావలసిన మార్గములు హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నాయి. తెలుసుకోండి, ఇంకెక్కడ లేవు. మిగిలినవి భ్రాంతి ధర్మాలు. సత్యధర్మం సనాతన ధర్మమే. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని ఇది పరిశీలించండి. ఇక్కడ బద్ధో వాప్యధముక్తో వా పాశాత్ పంచాక్షరేణయ పూజయేన్మా సముచ్చేతనాత్ర కార్య విచారణ. వాడు జ్ఞాని అయినప్పటికీ కూడా అజ్ఞాని అయినప్పటికీ కూడా పంచాక్షరిని పట్టుకున్నట్లయితే అతడు ముక్తుడవుతున్నాడు. ఇందులో ఆలోచించవలసిందేమీ లేదు. కొందరు అంటూ ఉంటారు నాకు రుద్రం రాదండి, నేను శివ పూజకు పనికొస్తానా అని. ఒక రుద్రం రాదని చెప్పి శివ పూజ మానేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మానేయడానికి వాళ్ళ కారణాలు వెతుకుతూ ఉంటారు. అందులో రుద్రం ఒకటి. కానీ శివుడు స్పష్టంగా చెప్తున్నాడు అరుద్రోవా సరుద్రోవా సకృత్ పంచాక్షరేణయ పూజయేత్ పతితో వాపి మూఢోవా ముచ్యతే నరహ. అరుద్రోవా సరుద్రోవా అంటే రుద్రం నమక మంత్రములు వచ్చినవాడు గాని రుద్రము రానివాడు గాని ఎవడైనా సరే పంచాక్షరితో నన్ను పూజించితే వాడు ముక్తి పొందుతున్నాడు. ఎందుకు? నిన్న సరిగ్గా విన్న వాళ్ళకి వాడు చెప్పక్కర్లేదు, అంతే కదా. మొత్తం రుద్రం యొక్క సారం అక్కడుంది పంచాక్షరిలో. 11 అనువాకాల సారమే 5 అక్షరాలు. ఈ మాట అందులో దాగి ఉన్నది. అందుకే ఎక్కడ పెట్టాడో రుద్రంలో నిన్న ప్రవచనపు చివరి మాట, ఇవాళ మొదటి మాట. ఎక్కడ పెట్టాడు? అంత హృదయస్థానంలో పెట్టాడు. అందుకే అరుద్రోవా సరుద్రోవా, రుద్రం వచ్చినా రాకపోయినా పంచాక్షరితో పూజించవచ్చు. పతితో అపతితో వాపి మంత్రేణ అనేన పూజయేత్. అయితే పతితుడైనప్పటికీ కూడా పశ్చాత్తప్తుడై మంత్రాన్ని జపించి ఇకపై చెయ్యనని నిర్ణయించుకోవాలి. పాపం. అందుకే మంత్రార్హత ఏమిటంటే అయ్యో పాపాత్ముడు గనక మంత్రం అర్హత లేదు అనకూడదు. అయ్యో ఇలా చేసేనే ఒక పశ్చాత్తపడాలి, ఇకపై చెయ్యనని నిర్ణయించుకోవాలి. ఇకపై తెలిసి ధర్మాన్ని ఆచరిస్తాననే నిర్ణయానికి రావాలి. 4వది ఇంకా పూర్ణంగా అనుష్ఠానంలో దిగాలి. 4 చేసినట్లయితే వాడు అంతవరకు చేసిన పాపములు కూడా భస్మీపట్లమవుతాయి. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. తర్వాత తెలుసో తెలియకో జరిగినవి పంచాక్షరి పోగొడుతుంది. తెలిసి చెయ్యకుండా జాగ్రత్త పడాలి. ఇవి సాధకులకు పనికొచ్చే అంశములన్నీ వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే పతితో వాపి మంత్రేణ అనేన పూజయేత్. కానీ మమ భక్త, వాడికి ఉండవలసిన లక్షణం ఏంటి? భక్తుడై ఉండాలి. భక్తుడంటే భగవంతునిపై ప్రీతిభావము కలిగినటువంటి వాడు. ఆ లక్షణం అంత తేలిక కాదండి. భక్తులు అయితే చాలన్నమాట అంటే భక్తి కూడా అంత తేలిక కాదు. కొందరు అనుకుంటుంటారు భక్తి ఉంటే ఒక్కడు చాలండి. అనేక మంది మంత్ర జపపరాయణులు ఉంటారు. వేదాల్లో మంత్రాలు వల్లే వేసే వాళ్ళు ఉంటారు. మా శృతి వచ్చు స్మృతి వచ్చు మేము స్మార్థం అన్ని అంటారు. మీరు గమనించి చూడండి, భగవంతుడంటే కరిగిపోయి హృదయం ఉండదు వాళ్ళకి. భగవన్ నామానికి స్పందించరు, భగవత్ కథలకి ఆర్ద్రమవరు. అటువంటి వారికి అవి ఉన్నా ఫలించవు. భక్తి గొప్పది. అలాగనే ఆ శృతిని స్మృతిని కర్మలని అవహేళన చేసేం కాదు. భగవంతుని తలంచుకోగానే మనసు ఆర్ద్రమవడం, కరగడం, ఆయన ఆశ్రయించడం అనే ఒక సుకుమారమైన మనఃప్రవృత్తి కానీ లేకపోతే ఆ శాస్త్రములకు సార్థక్యం లేదు. కానీ ఆ మనఃప్రవృత్తి ఉంటే ఆ శాస్త్రము లేకపోయినా తరించగలరు. అందుకే అన్నిటికంటే గొప్పది భక్తి అండి. ఇది గొప్ప విషయం. అందుకే భక్త్యా త్వాం అభిజానామి, భక్తితోనే నేను తెలుసుకుంటానయ్యా అని పెద్దలందరూ నిర్ణయించేశారు. అందుకే భక్తి అన్నిటికంటే గొప్పది. అది అందరికీ లభిస్తుంది అనుకోవద్దు. గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళు, పుణ్యమొస్తుందని స్నానాలు చేసేస్తూ దీపాలు పెడుతూ తిరిగిన వాళ్ళందరినీ కూడా భక్తులని శాస్త్రం ఒప్పుకోదు. కాదంటే మమ్మల్ని ఒప్పుకోరు, అది వేరే విషయం. కానీ అవి పాపాలు పోగొట్టుకోవడానికి పనికొస్తాయి. అవి నిషేధించదగ్గ విషయం కాదు. అది కర్మ మార్గం అంటారు ఇక్కడ. కానీ శాస్త్రంలో ఉన్న విషయాలు అన్నీ చేయడం కర్మ మార్గం. భక్తి జ్ఞానం రెండూ కర్మ మార్గాన్ని ప్రశంసించం, అంగీకరించడం లేదు. జాగ్రత్తగా వినాల్సింది ఇక్కడ. కర్మ మార్గాన్ని ప్రశంసించం అంటే కర్మతోనే తరించిపోగలం అనుకోవద్దు.
కనుక నేను పొద్దుట్టుండి సాయంత్రం వరకు యజ్ఞం చేశాను, యాగం చేశాను, వల్లి వేశాను, ఇన్ని దీపాలు పెట్టాను అని లెక్కలు కట్టేసుకుని రాసుకుంటే అంత మాత్రానికి అది భక్తి అనిపించుకోదు. అది మానేయమని కాదు, కానీ అది భక్తి అనుకోవద్దు అని చెప్పడం. ఇవన్నీ దేనికి పనికొస్తాయంటే పాపములు పోగొట్టుకోవడానికి పనికొస్తాయి. ఆ పాపములన్నీ పోగొట్టుకుంటే ఇలాంటివి అనేక జన్మలు చేస్తే అప్పుడు భగవంతుడి గురించి ప్రేమపూర్వకమైన చిత్తవృత్తి ఏర్పడుతుంది. ఆ చిత్తవృత్తి అనేది సామాన్యమైనది కాదు, అది భక్తి. ఆ భక్తి జరగాలి. ఇవాళ మనకు కలిగిందంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం వెనక్కుందని అర్థం. ఇప్పుడు కర్మను నిరసించేమా? ఎందుకంటే సత్కర్మలు చేస్తేనే కదా ఆ పాపం పోయే చిత్తవృత్తి వచ్చిందన్నాం. కనుక జ్ఞానమైన భక్తి అయినా ఏం చెప్తుందంటే కర్మతో ముక్తి పొందవు, కానీ కర్మని చిత్తశుద్ధి కోసం, భగవద్ అనుగ్రహం కోసం చేసినట్లయితే ఆ కర్మ నీకు చిత్తశుద్ధినిచ్చి భక్తిని జ్ఞానాన్ని ఇస్తుందని చెప్తున్నాం. కానీ దాని కోసం చేసిన కర్మ గొప్పది. కానీ భక్తి లేదనుకోండి, భక్తి కోసం సత్కర్మలు ఆచరించాలి. భక్తి వచ్చిందనుకోండి, భక్తితో సత్కర్మలు ఆచరించాలి. భక్తి వచ్చింది కదా అని కర్మలు మానేయకూడదు, ఒకటి తెలుసుకోవాల్సింది. ఒక ఆయన చెప్పాడు, సంధ్యావందనం మానేశానండి, చూశారు జంజం చిలక్కొయ్యకి పెట్టానన్నాడు. ఏంటయ్యా బాబు, అది గొప్పగా చెప్తూ ఉన్నాం, కానీ మెడలో గోల్డ్ నెక్లెస్ మాత్రం అలాగే ఉందండి. చిలక్కొయ్యకి పెట్టిందేంటి? జంజం. అందుకే ఎందుకు మానేశాడంటే మేము భక్తి మార్గంలోకి వెళ్ళేమంటే అన్నాడు. దాన్ని భ్రష్ట మార్గం అంటారు నాయన అని చెప్పడానికి తల ప్రాణం తోక్కొచ్చిందండి ఇక్కడ. కనుక భక్తి వచ్చాక మరింత చక్కగా సత్కర్మలు చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడికి ప్రీతి కనుక. కర్మ చేస్తున్న ప్రతిసారి స్పృహ ఏమిటి? ఈశ్వరుడికి ప్రీతి, ఈశ్వరుడికి ప్రీతి అని చేస్తాడు. కానీ భక్తితో కర్మను ఆచరించాలి. కానీ కేవలం కర్మ ముక్తినివ్వదు. భక్తి కలగలేదనుకోండి, అయ్యో ఒక మూల ఎక్కడైనా చోటు చూసుకుని ఇంతమంది భక్తితో భగవంతుడి గురించి తాదాత్మ్యం చెందుతుంటే నాకెందుకు భక్తి కలగలేదే అని కాసేపు ఏడిస్తే ఒక పాపం పోతుంది. ఇది ఒక విశేషమైన అంశం. అందుకే గొప్ప మాట అన్నాడు నారదుల వారు, ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు. భగవంతుని పైన ప్రేమ అనే చిత్తవృత్తి ఎవరో అర్హుల ఎంతో అతి కొద్ది మంది ఎందుకు కలుగుతుంది. అలాంటి వాడు ఒక్కడ కనబడినా వాడి పాదాలు కడిగి నీళ్లు తలపై జల్లుకుంటే మనం తరించిపోతాం ఇక్కడ. అందుకే సంసార లంపట్టులకి రిటైర్ అయి తీరిగ్గా ఉన్నాం గనక గుళ్ళు గోపురాలు తిరిగే వారికి భక్తి అని వాళ్ళు భ్రమించకూడదు, మనము భ్రమించకూడదు. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఎటో తిరగకుండా ఇటు తిరుగుతున్నారు కదా అని సంతోషించాలి, వాళ్ళని అది ప్రోత్సహించాలి. అదే సమయంలో దీంతోనే మాకు విమానం వచ్చేస్తుంది కైలాసానికి గ్యారంటీ అనుకోవద్దు, అది చెప్పడం ఇక్కడ పరమార్థం. అందుకే దీని విషయం వాళ్ళని నిరసించడం కానీ అవమానించడం కానీ కాదు. సత్యాన్ని ఇక్కడ శివపార్వతుల సంభాషణని మనకు అర్థమయ్యేటట్టు చెప్పుకుంటున్నాం అంతే తప్ప మరొకటి కాదు. భక్త్యా పంచాక్షరేణైవ అది చెప్తూ మమ భక్తో. కనుక పంచాక్షరి మంత్రం గ్రహించడానికి అర్హత ఏమిటి? ఇంతమందిలో ఎంతమంది చెప్తున్నారు ఈ మాట? భక్తి అర్హత. భక్తి పొంది పంచాక్షరి పొందిన వాడికి మరికొన్ని అర్హతలు తెచ్చుకోవాలి. జితక్రోధో అది ప్రధానమైనటువంటి. ఎందుకంటే మొట్టమొదటి లక్షణం జితక్రోధం. క్రోధానికి సాధనకి చాలా దూరం. అందుకే వ్యాసుడు కాశీపై కోపించుట, అది గుర్తుపెట్టుకుంటా, కథ గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే క్రోధం జితక్రోధ అటువంటి వాడు. అయితే మంత్రం మనకి ఉపదేశం లేదు కదా, చెయ్యొచ్చా? ఏ మంత్రమైనా కూడా ఉపదేశం లేకుండా చెయ్యరాదు. కానీ నా మంత్రం మాత్రం ఉపదేశం లేకుండా కూడా చెయ్యవచ్చు. ఎన్ని కన్సెషన్లు ఇచ్చారు స్వామివారు, ఎంత దయామయుడో చూడండి ఇక్కడ. సలబ్ధో అలబ్ధ ఏవవా. మంత్రం గురువు ద్వారా పొందినవాడు కానీ పొందనివాడు కానీ ఇద్దరు జపం చేసుకోవచ్చు. అయితే అలబ్ధా లబ్ధ ఏవేహ కోటి కోటి గుణాధిక. మంత్రం ఉపదేశం లేకుండా చేసిన దానికంటే గురువు ద్వారా ఉపదేశం పొంది చేస్తే కోట్ల కొలది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఉపదేశం శ్రేష్టమని చెప్పాడు. అదే సమయంలో ఆ ఉపదేశం ఇచ్చే గురువు దొరికే వరకు పంచాక్షరి మనస్సులోనూ బాహ్యంగా చేసుకుంటూ ఉంటే సరైన గురువు లభించి ఇస్తాడు, అప్పుడు అది ఫలవంతం అవుతుంది. కనుక పంచాక్షరి బుద్ధి పుట్టిన ఎవడైనా జపం చేసుకోవచ్చు అని స్పష్టంగా శివుడు చెప్పినటువంటి మాట ప్రామాణిక గ్రంథాల ద్వారా మనం చెప్పుకుంటున్నాం. లబ్ధ్వా సంపూజయేద్యస్తు మైత్ర్యాది గుణ సంయుత. ఇవన్నీ ప్రతి అంశం గుర్తుపెట్టుకోవాలండి. అంటే పంచాక్షరి జపపరాయణకు ఉండవలసిన అర్హతలు చెప్తున్నాడు. నీ గతం, నీ వర్తమానం, నీ పుట్టుక లేదా ఇతరత్ర దోషాలు వదిలి ఇప్పుడు నువ్వు భక్తి జితక్రోధుడవై ఆ మంత్రం చేసేటప్పుడు లబ్ధక మంత్రమే ఎక్కువ ఫలితం కనుక లబ్ధం చేసుకో మంత్రాన్ని. అందుకే తస్మా లబ్ధ్వైవ మాం దేవి మంత్రేణ అనేన పూజయేత్. అందుకు సద్గురువుని ఆశ్రయించి మంత్రాన్ని పొంది మంత్రంతో నన్ను పూజించాలి. లబ్ధ్వా సంపూజయేద్యస్తు. అలాగా నన్ను మంత్రం పొంది పూజించేవాడు మైత్ర్యాది గుణ సంయుత.
మైత్రి ఆది గుణములు ఉండాలి అంటే తెలుసు కదా, తెలుసండి. తల ఊపేస్తారు, ఎందుకంటే ప్రవచనాలు విన్నారుగా బోల్డ్ అన్ని. మళ్ళీ చెప్పొద్దని అర్థమా తల ఊపేరంటే అర్థం? కానీ అర్హతలు చెప్పేటప్పుడు అన్నీ చెప్పాల్సిందే. ఇది ఎలాంటిదంటే, మీరు ఫ్లైట్ ఎక్కగానే మనం వింటున్నామో లేదో కూడా చూడకుండా బెల్ట్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. మనం పేపర్లు చదువుకుంటూ ఉంటాం. మనం వినట్లేదని చెప్పడం మానేస్తుందండి, ఆవిడ చెప్తుంది. మేము అంతే, పండితులైనా సరే నియమాలు చెప్తూనే ఉంటాం, వినేవాళ్ళు వింటారు. ఎందుకంటే బెల్ట్ పెట్టుకోవడం తెలుసు, అందుకే అయినా పెట్టుకోలేదు. అది వచ్చింది బాధ ఇక్కడ. అంటే ఆవిడ చెప్తుంది, మేము పెట్టుకోం. అది అలాంటి వాళ్ళు ఉంటారు. మైత్ర్యాది గుణ సంహిత అనేది లలితా శాస్త్రంలో చెప్పుకున్నాం, అన్ని చోట్ల చెప్పుకున్నాం. ఈ మాట ఎక్కడ చెప్పబడింది? పతంజలిలో. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు మైత్ర్యాది గుణ సంహిత. మైత్రి మొదలైన అంటే ఏమిటి? మీ ఇష్టం వచ్చినవి పెట్టించుకోవచ్చు కదా, మీ ఇష్టం వచ్చినవన్నీ పెట్టుకోండి. మైత్రి పక్కన మీ ఇష్టం వచ్చినవి పెట్టుకోండి. ఎలా పెడతాం? శాస్త్రం ఆది అంటే శాస్త్రంలో ఏం చెప్పారో తెలుసుకోవాలి. మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఇది చాలా. ఎందుకంటే అనేక మంది సాధనలు చేసేవాళ్ళు ఉంటారు, కానీ ఈ గుణాలు ఉండవు. ఈ గుణాలు లేనంతకాలం మంత్రం యోగం కాదు. అందుకే మనకి పరాశర సంహిత మొదలైన కథల్లో మంత్ర పురస్చరణలు వందల కొద్ది చేసిన వాడు సిద్ధి పొందడు, ఒక్క మాల తిప్పి ఒక సిద్ధి పొందుతాడు. కథ మనం చెప్పుకున్నాం. ఒక్క మాలతో వాడు సిద్ధి పొందాడు, 100 పునశ్చరణలు చేసిన వాడు సిద్ధి పొందలేదు. ఆ పునశ్చరణ చేసిన వాడు బ్రాహ్మణుడు, ఒక్క మాల చేసినటువంటి వాడికి పోయేవాడు. ఇలాంటప్పుడే కర్మాహంకారం వదిలేయాలండి. ఇక్కడ మనం అనుకుంటాం వాడికి ఏమీ లేదు వాడికి ఎక్కడ తడిస్తాడని. నీ కళ్ళ ముందే శివుడు వాడికి ముక్తినిచ్చేస్తాడు. అందుకే ఎవ్వరి యొక్క వాటి గురించి పరిశీలించకుండా మనకు చేతనైంత చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన హృదయం మనం పరిశీలిస్తూ అహంకారాన్ని అరగదీయాలండి. అది పొటపరిస్తూ ఉంటుంది. బతుకున్నంతకాలం అహంకారం వదలదే. విద్య వస్తే నేను ఉన్నాను, విద్యతో పాటు వస్తుంది. ధనం వస్తే నేను ఉన్నాను, ధనంతో పాటు వస్తుంది. ఒకటి కంటే 4 ఆకులు ఎక్కువ చదివితే 40 ఆకుల అహంకారం పక్కన ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. దానితో నీ సాధన పక్కకు పోతుంది, బోధంలో దిగిపోతావు. ఇది చాలా ప్రమాదకరి. అందుకే ఇక్కడ జితక్రోధ తర్వాత చెప్తున్నటువంటి మాట మైత్రి ఆది గుణ సంహిత. మీరు మందు కొనేటప్పుడు వెనకాల చదువుకుంటారే, ఎలా వాడాలి, ఏం వాడాలి, ఎప్పుడు వాడాలి అని. అరే మంత్రం పుచ్చుకున్నప్పుడు కూడా ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇది అడగాలి. అంతేగాని ఆచమనం చేసేటప్పుడు ఎటు పట్టుకోవాలి, ఎటు తిరగాలని అడుగుతున్నామే కానీ సంస్కారాలు ఎలా ఉండాలో అడగట్లేదండి ఇక్కడ. అందుకే ధర్మశాస్త్రం చెప్తూ కర్మల గురించి చెప్తూ మొట్టమొదట అష్టగుణములు చెప్పాడు. అష్ట ఆత్మగుణములు. ఈ అష్ట ఆత్మగుణములు ఉన్నటువంటి వాడు శాస్త్రంలో చెప్పిన ధర్మాలన్నీ చెయ్యలేకపోయినా కాసింత చేసినా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ ఆత్మగుణములు లేనివాడు తూచా తప్పకుండా శాస్త్రంలో ఉన్న ఆచారాలన్నీ పాటించినా ఫలించవు అని ధర్మశాస్త్రంలో వాక్యం. మీరు కావాలంటే వెతుక్కోండి. ఆత్మగుణాలు చాలా ప్రధానం అండి ఇక్కడ. ఇది చాలా ప్రధానం. అందులో ఒకటి జితక్రోధకత పాటు మైత్రి ఆది గుణ సంహిత. నీ సమానమైన వారి పట్ల మైత్రి, నీకంటే పెద్దవారి పట్ల ముదిత, పెద్ద స్థితిలో ఉన్న వారి పట్ల, నీకంటే క్రింద స్థితిలో ఉన్న వారి పట్ల కరుణ, నీపై శత్రుభావం ఉన్న వారి పట్ల ఉదాసీనత. జాగ్రత్తగా విన్నారా? నీపై శత్రుభావం ఉన్న వారి పట్ల అన్నాం. నువ్వు శత్రువు అనుకున్న వాడి పట్ల అనలేదు. మనం ఎవరిని శత్రువు అనుకోకూడదు. ఎవరైనా మనల్ని శత్రువుగా భావించినట్లయితే ఉదాసీనత. ఇవి అలవాటు చేసుకుంటేనే మంత్రం ఈశ్వరుని తీసుకొస్తుంది ఇక్కడ. అది అందుకే మైత్ర్యాది వాసనాలభ్య ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది కదా. వీళ్ళు ఆవిడ మంత్రమే. అంటే ఏ సాధనకైనా ఇవే రూల్స్. ఇప్పుడు మీరు తీసుకుని పంచాక్షరికి ఎలాగ చెప్పుకుంటున్నామో అష్టాక్షరికి ఇదే సూత్రం, ద్వాదశాక్షరికి ఇదే సూత్రం, రామ మంత్రానికి ఇదే సూత్రం, హనుమన్ మంత్రానికి ఇదే సూత్రం, అమ్మ మంత్రానికి ఇవే, విష్ణు మంత్రానికి ఇవే. ఇక్కడ పంచాక్షరి మంత్రాన్ని మించిన లేదంటారు. మళ్ళీ మీరు కూర్చుంటే అష్టాక్షరి చెప్పినప్పుడు అదే మాట చెప్తున్నాను. దేనికదే మించినది లేని ఒక మహాతత్వాన్ని చెప్పే మంత్రములు గనక దేనికదే అంత గొప్పగా కనబడుతుంది. ఇది గమనించవలసిన అంశం. అంతే మీరే చెప్పారు కదండి రామ మంత్రం ఎంత గొప్పదని. మళ్ళీ వాళ్ళు పంచాక్షరి చెప్తున్నారు ఏంటంటే అంటే అన్నిటికంటే గొప్పది ఒకటే ఉంది. దాన్ని నువ్వు రామ అంటే రాముని మించింది లేదు, దాన్ని నువ్వు శివ అంటే శివుని మించింది లేదు. ఇది గ్రహించగలిగితే చాలు. పైగా నీకు ఇష్టదైవం ఒకటి ఉన్నప్పుడు మిగిలిన దేవతా మంత్రములు నీ ఇష్టదేవత నిష్ఠని పెంచుతాయి. ఇది కూడా గమనించవలసిన మరొక అంశం. అందుకే ఇక్కడ అద్భుతమైన అంశం చెప్తున్నాడు స్వామి. ఇది పొందినటువంటి వాళ్ళు మైత్ర్యాది గుణ సంయుతులై. ఇందాకేం చెప్పాడు? పతితుడైనా పర్వాలేదు, ఎవడైనా పర్వాలేదని. ఇప్పుడేం చెప్తున్నాడు? జితక్రోధుడు కావాలి, మైత్ర్యాది గుణములు కావాలి, బ్రహ్మచర్యరత, వాడు బ్రహ్మచర్యం పాటించాలి అన్నాడు. అంటే మంత్రం పుచ్చుకోకముందు ఏమి వెలగబెట్టామో వెలగబెట్టాం, మంత్రం పుచ్చుకున్న తర్వాత మాత్రం ఇలాగ ఉండాలని చెప్పడం దీని యొక్క భావం. వాడు బ్రహ్మచర్యరత, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యం అంటే గృహస్థికి బ్రహ్మచర్యం ఏంటంటే ఏకపత్ని వ్రతం, అలాగే తిథి నియమాదుల పాలన,
ఇవి గృహస్థిక బ్రహ్మచర్యం. ఇక బ్రహ్మచర్యం బ్రతికే బ్రహ్మచర్యం చెప్పనక్కర్లేదు ఇక్కడ. అంతేకాదు బ్రహ్మచర్యం అనే మాటకు మరొక అర్థం ఇంద్రియ నిగ్రహము, శాస్త్రాధ్యయనము రెండూ కూడా చెప్పబడుతున్నది. అలాగా ఈ నియమాలు మళ్ళీ రిపీట్ చేయక్కర్లేదు కదా, ఆ నియమాలతో భక్త్యా, మళ్ళీ భక్తి అన్నాడండి. రిపిటేషన్ భక్తికి ఇచ్చాడు, నియమానికి కాదు. అంటే భక్తికి అంత గట్టితనం ఇచ్చాడు. ఎందుకంటే జారిపోకూడదు భక్తి. మోహంతోనో కేవల భౌతిక దృష్టి ఎక్కువ ఉంటుంది జీవుడికి, కనుక ముందు కలిగింది ఏది శివభక్తి. కానీ భౌతికం కనబడుతుంటే ఇది నిజమేనంటారా అని భావం కలుగుతుంది. అందుకే భక్తి శాస్త్రముల యందు నమ్మకంతో పెరుగుతుంది, కానీ చూస్తే ప్రపంచం మీద నమ్మకంతో పెరగదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కాశీ విశ్వనాథ్ దగ్గరకు వచ్చారు. ఇదేమి నీట్ అండ్ క్లీన్గా విదేశీ రోడ్లలాగా అక్కడ గార్డెన్స్లా లేదు. అడుగడుగున జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులు కొన్ని కనబడుతుంటాయి. అది ఎవరి వల్ల ఏర్పడ్డాయి? మన వంటి మనుజుల వల్లనే, అందులో సందేహం లేదు. అయితే మరి కాశీకి ఎందుకు వచ్చారు అక్కడికి వెళ్లకుండా అంటే, కాశీ విశ్వనాథుడు ఉన్నాడు. మరొక్క విషయం ఇదే సమయంలో అభినందిస్తున్నాను. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందులో రిటైర్ అయిపోయిన పెద్దలు కూడా వ్యయానికి వెరవకుండా ఇక్కడికి కేవలం ప్రవచనాల కోసం వచ్చారు. వాళ్ళకి అభినందనలు. అక్కడ ఉంటూ సంపాదిస్తూ యువకులై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు సెలవు పెట్టి 10 రోజుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ విశ్వనాథుడు మరీ అనుగ్రహిస్తాడు. అంత దూరం నుంచి వచ్చారండి. మనం బోల్డ్ సాకులు చెప్తాం. వీళ్ళు దేని వల్ల వచ్చారు? కేవలం విశ్వనాథుడి మీద ప్రేమ వల్ల, పంచాక్షరిపై ప్రీతి వల్ల వచ్చారు. ఈ రెండు గొప్పగా ఉన్నాయి కదా. మరి వాళ్ళు అక్కడిది వదిలొచ్చారే. అక్కడ హాయిగా రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడో చెప్పాడు, అక్కడ రోడ్డు చూస్తూ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందండి, మన ఇళ్ళు కూడా అలా ఉండవు అన్నాడు ఒక ఆయన. అలాంటి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి తిరుగుతూ ముక్కులు మూసుకుంటూ చిరాకు పడుతూ వెళుతూ మనం కూడా ఒక ఉమ్మి వేసి తిరుగుతూ ఉంటామే. అటువంటప్పుడు ఎందుకు వచ్చాం? అక్కడ లేనిది ఏదో ఇక్కడ ఉంది. అదేమిటి? విశ్వనాథుడు. అందుకోసం వచ్చాం కదా. దాని పేరు శ్రద్ధ, దాని పేరు భక్తి. అది కలిగి ఉండాలి. ఇక్కడ విశ్వనాథుడు ఎవరు చెప్పారు? మీరే చెప్పారండి, నేను కాదు, శాస్త్రం చెప్పింది. కానీ శాస్త్రం చెప్పింది నమ్మేం కనుక దానికి శ్రద్ధ అని పేరు. ఎప్పుడైనా ఒక్క మాట చెప్పారు, అచింత్యా కలుయే భావాహ నతాంస్తర్కేణ యోజయేత్. ఏది నువ్వు ఊహతో తర్కంతో తెలుసుకోలేని సత్యములున్నాయో వాటిని తర్కంతో తెలుసుకునే ప్రయత్నం చెయ్యుకున్నారు. అక్కడ తర్కాలు పని చెయ్యు. తర్కం భౌతిక విషయం, దైవం అభౌతిక విషయం. అక్కడ శ్రద్ధయే ప్రమాణము. ఇది ప్రధానం. ఆ శ్రద్ధతో కూడిన ప్రేమని భక్తి అంటారు. అక్కడ భక్తికి ప్రాణం శ్రద్ధ. శ్రద్ధ లేని భక్తి. శివుడంటే ప్రేమ ఉంది కానీ ఉన్నాడో లేదో డౌట్ అండి అన్నట్టు. డౌట్ ఉంటే ప్రేమ ఉంటుందా, ప్రేమ ఉంటే డౌట్ ఉంటుందా తెలుసుకోండి ఇక్కడ. కనుక శ్రద్ధ అంత గొప్పది ఇక్కడ. అటువంటి శ్రద్ధ ఇమ్మని అమ్మవారిని ప్రార్థించాలి. శ్రద్ధ అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే అటువంటి బ్రహ్మచర్యలతో భక్త్యా, ఆ భక్తి కలిగిన వాడి నియమాలతో నా పంచాక్షరి చేస్తే మత్సాదృశ్యమవాప్నుయాత్, అతడు నాతో సమానమైపోతాడన్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఎవడైనా సరే తనతో సమానం కాని. ఇప్పుడు మీరు పరిశీలించండి. ఒక పైన పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, నువ్వు బాగా పనిచేస్తే ఇంక్రిమెంట్ పెంచుతాడు కానీ దాంతో సమానమైన సీటు ఇయ్యడు. నువ్వు బాగా సాధన చేస్తే తనతో సమానం చేసేవాడు శివుడు ఒక్కడే. తెలుసుకోండి. ఇక్కడ శివోహం అనే స్థితికి తీసుకెళ్ళిపోతాడయ్యా. అదే ఆయన యొక్క కారుణ్యం. ఎందుకంటే ఆయనకి ఏమీ పట్టదు. నిర్మలుడు, ఆనందమూర్తి, శాశ్వతుడు. నిన్ను అది చేసేస్తాడు. అంటే నువ్వు నిర్మలుడు అయిపోతావు, ఆనందస్వరూపుడు అయిపోతావు, శాశ్వతుడు అయిపోతావు. ఇంకేం కావాలి ఇక్కడ? అది ఇవ్వగలడు పరమేశ్వరుడు. అది మత్సాదృశ్యమవాప్నుయాత్ కిమత్ర బహునోక్తేన. ఎంత వివరాలు ఎందుకు కానీ పార్వతీదేవి ఒక్క మాట చెప్పేస్తున్నాను. భక్తా సర్వే అధికారిణః, నా మంత్రానికి భక్తులందరూ అధికారులే. మమ పంచాక్షరీ మంత్రే తస్మాత్ శ్రేష్ఠతరోహి సహా. అసలు మనిషి ఎందుకు పుట్టాడయ్యా? ఒకటే మాట చెప్తున్నాడు, కర్మలు అనుభవించడానికి. కర్మలు ఎందుకు అనుభవించాలి? క్షయం చేసుకోవడానికి. క్షయం చేసుకుంటే ఏమొస్తుంది? మోక్షం. కానీ మానవ జన్మ ఇచ్చాడు అంటేనే మోక్షం పొందడానికి అవకాశం ఇచ్చాడని అర్థం. మోక్షం పొందడానికి అవకాశం వచ్చిన మానవ జన్మ దొరికేక వాడికి మోక్షం ఇవ్వడానికి ఉపాయం కూడా నేను ఇవ్వాలిగా. ఉపాయమే పంచాక్షరి అని చెప్పాడు. పంచాక్షర ప్రభావేణ లోక వేద మహర్షయ తిష్టంతి శాశ్వత ధర్మ దేవా సర్వమిదం జగత్. ఒక్క మాట చెప్తున్నాను విను. శాస్త్రాల్లోనూ వేదములు యందు లోక వేద అనే మాటకి భగవత్పాదుల వారు గొప్ప వ్యాఖ్యానం ఇచ్చారు. లోకం అంటే మనం వినపడే లోకము వేదం అంటాం. లోక వేద అనే మాటకి భగవత్పాదుల వ్యాఖ్యానం ఏంటంటే వేదం ప్రధాన శాస్త్రం, దాని నుంచి ఉత్పన్నమైనటువంటి పురాణములు, ఇతిహాసములు, ఆగమాలు, ధర్మశాస్త్రాలకి లోకములు అన్నారు. ఇక్కడ లిఖ్యతే లోక అంటే మనకి చూపునిచ్చునివి లోకములు. జ్ఞానమని చూపునిచ్చే లోకములు కనుక శాస్త్రములకు లోకనములు, లోకములు అని పేరు ఇక్కడ. కనుక వేదముల్లో కానీ
తదనుసారి వచ్చినటువంటి పురాణ ఆగమాది శాస్త్రముల్లో గాని పంచాక్షరి మహిమ చాటబడుతున్నది సుమా. దేవతలు, ఋషులు, అంటే ఈ శాస్త్రాల్లో చెప్పబడ్డ ఋషులు, వేదముల యందు చెప్పబడ్డ ఋషులు, వారు దేవతలు, వీరందరూ వారి స్థితిలో వాళ్ళు హాయిగా ఉన్నారు అంటే పంచాక్షరి ప్రభావం చేత మాత్రమే. ఇది తెలియాలి అంటే మహాభారతంలో అనుశాసనిక పర్వంలో శివసహస్రం మొత్తం చెప్తాడు కృష్ణుడు. చెప్పిన తర్వాత వింటున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అక్కడ భీష్ముడు ఉంటాడు, ధర్మరాజు ఉంటారు, అనేక మంది మహర్షులు ఉన్నారు. కృష్ణ పరమాత్మ ఉపన్యాసం ఇచ్చి ఆపేశాక ఒక్కొక్క మహర్షి లేస్తాడండి. లేచి నేను పంచాక్షరి వల్ల ఎలా సిద్ధి పొందేనంటే అంటూ ఒక్కొక్కడు చెప్పడం మొదలు పెడతాడు. బోలుడంతమంది మహర్షులు అంటే శివపూజ వల్ల నేను ఎలా తరించాను అని ఒక్కొక్కరు చెప్పుకొస్తారు. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కనబడుతుంది. అంటే మహాత్ములు, దేవతలు కూడా పంచాక్షరి జపశక్తి చేత ఆ స్థితిని పొందగలిగారు. ఎందుకంటే శివం అంటే శుభం కదా, దేవతలు శుభం కలిగిస్తారు కనుక దండం పెడతాం. కానీ నువ్వు వచ్చే కానీ లాభం లేదు, నేను శుభం కలిగించాలంటే దేవత కూడా దండం పెడతాడండి. కనుక దేవతల్లో శుభం కలిగించే శక్తి ఉందా లేదా? శుభం అంటే శివమేగా. ఆ శివం అనే శక్తి ఎవరిచ్చారు దేవతలకి? శివుడే ఇచ్చాడు. వాళ్ళు ఎలా పొందగలిగారు? పంచాక్షరి జపం వల్ల దేవతలు, ఋషులు అది పొందగలిగి లోకానికి శివం కలిగించగలుగుతూ ఉన్నారు. ఇది రహస్యం. తిష్టంతి శాశ్వత ధర్మ దేవా సర్వమిదం జగత్. ధర్మములు కూడా పంచాక్షరిని ఆశ్రయించుకుని ఉంటాయి. ఎందుకంటే వేదాది ధర్మములు పంచాక్షరి నుంచి ఉత్పన్నమయ్యాయి కనుక వాటికి ఆధారం పంచాక్షరి. ఇది గమనించవలసిన అంశం సుమా. ఏకోహం సంస్థితో దేవి. ఈ సర్వ జగత్తు లయమైపోయితే ఉండేవాడిని నేను ఒక్కడిని తెలుసుకో. ఏకోహం సంస్థితో దేవి నద్వితీయోస్తు కుత్రచిత్. మరో రెండో వస్తువు లేదు. ఇది ఏకో రుద్ర నద్వితీయాయతస్థే అని శ్వేతాశ్వత ఉపనిషత్తు మంత్రం. తదా వేదాశ్చ శాస్త్రాన్ని సర్వే పంచాక్షరి స్థితా. మొత్తం నేనొక్కడనే ప్రళయకాలం ఎలా మిగులుతానో శాస్త్రములన్నీ పంచాక్షరిలో అలా మిగిలితే పంచాక్షరి నాలో అలా ఉంటుంది ఇక్కడ. అందుకు శాశ్వత మంత్రం అంటారు ఇక్కడ అని వివరిస్తూ స్వామి బోధించాడు. ఈ కథని చెప్పి ఉపమన్యుడు చెప్తున్నాడు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు శివుని తలంచుకుని తన నుంచి ఉత్పన్నులైన మానసపుత్రులు 10 మందిని పిలిపించాడు. పిలిపించి శివుడితో చెప్తున్నాడు, స్వామి ఈ 10 మంది పుత్రులు సార్థకంగా తమ అనుకున్న పనిని చక్కగా నిర్వహించగలిగే సమర్థులు కావాలి, దానికి అనుగ్రహం కావాలి అంటే శివుడు బ్రహ్మదేవుడితో చెప్పాట. నేను నీకు మంత్రం ఇచ్చానుగా, పద్ధతి చెప్పానుగా, ఆ మంత్రం ప్రకారం నన్ను ఆరాధించమని వాళ్ళకు ఉపదేశించు అన్నాడు ఇక్కడ. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ 10 మందికి కూడాను ఆ మంత్రాన్ని తాను చేస్తున్న పద్ధతులు ఉపదేశించాడు ఇక్కడ. అప్పుడు తదాజ్ఞప్తేన మార్గేణ మదారాధన కాంక్షిణ. బ్రహ్మదేవుడు చెప్పిన మార్గం ప్రకారంగా శివుణ్ణి ఆరాధించడానికి గాను ఆ 10 మంది బ్రహ్మమానస పుత్రులు మేరోస్తు శిఖరే రమ్యే ముంజవాన్ నామ పర్వత. మేరు పర్వత శిఖరం వద్ద ముంజవాన్ అనేటువంటి ఒకానొక పర్వతం ఉంది. అక్కడ వాళ్ళు నన్ను ఉద్దేశిస్తూ తమ గురువైన బ్రహ్మదేవుడు చెప్పిన పద్ధతిలో నన్ను ఆరాధన చేశారంటే పంచాక్షరి మంత్రం తీసుకుని బ్రహ్మ ఏ పద్ధతిలో చెప్పాడో ఆ పద్ధతిలో ఆరాధిస్తూ ఉన్నారు. అలా వారు ఆరాధించగా కొంతకాలానికి సైషా పంచాక్షరీ విద్యా సర్వశ్రుతి శిరోగత శబ్దజాతస్య సర్వస్య బీజభూత సనాతని. వాళ్ళు జపించిన పంచాక్షరి సర్వశ్రుతి శిరోగత, వేదములకు కూడా మూర్ధన్యములైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారమై ప్రకాశిస్తున్నటువంటిది. సర్వశబ్దజాతము యొక్క సారమది. అంతేకాదు సమస్త శబ్దజాతముల యొక్క బీజభూతం, అది సనాతని అంటే శాశ్వత విద్య. దానిని వాళ్ళు చేస్తూ జపం చేస్తే నేను వాళ్ళకి ప్రత్యక్షమయ్యాను, ప్రత్యక్షమై అనుగ్రహించాను. అప్పుడు వాళ్ళు సమర్థులయ్యారు. అంతేకాదు వారికి మరికొంత విద్య నేను నేర్పాను. అంటే బ్రహ్మదేవుడికి చెప్పింది మాత్రమే కాకుండా తాను స్వయంగా వారికి చెప్పాడు. వాళ్ళకి ఆ అర్హత ఎప్పుడు వచ్చింది? బ్రహ్మదేవుడు ఇచ్చిన ప్రకారం ఇక్కడ లెక్క ప్రకారం 1000 సంవత్సరాలు చేశారని చెప్పారు. అంత జపం చేస్తే వాళ్ళకి వచ్చింది. ఈ 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు కన్నా కొందరు నమ్మరండి. మన నమ్మకాలతో సత్యానికి పని లేదు, అది అలాగే ఉంటుంది. నమ్మిన వాళ్ళకి బాధ లేదు. ఒకవేళ నమ్మని వాళ్ళకి అయితే మరొక మాట చెప్పచ్చు, ఎక్కువ కాలం చేశారని అర్థం ఇక్కడ. ఎందుకంటే ఇలా చేస్తే అలా ఫలితం వచ్చేది. కొంతమంది జపం చేస్తూనే ఇలా చూస్తుంటారు, శివుడు కనబడ్డాడు కనబడ్డాడు, ఎంత అకుంఠితంగా చేయాలో అది. ఇక్కడ 1000 అంటే దీర్ఘకాలం అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. ఈ విధంగా పంచాక్షరి అనుగ్రహించింది అని చెప్తూ శివుడు అమ్మవారికి చెప్పిన మరికొన్ని రహస్యాలు చెప్తున్నాను విను అంటున్నాడు ఉపమన్యువు. పంచాక్షరి దేవత ఎలా ఉంటుందో వర్ణిస్తున్నాడు ఇక్కడ. పంచాక్షరి దేవత శివుడే కదండి? కాదుట. పంచాక్షరి ఉద్దిష్ట దేవత శివుడు. అంటే పంచాక్షరి ద్వారా ప్రాప్యమయ్యే దేవుడు శివుడు. తత్వం శివతత్వం. కానీ పంచాక్షరి మంత్రానికో దేవతారూపం ఉంటుంది.
ఇది గమనించవలసిన రహస్యం. అదే గాయత్రికి కూడా గాయత్రి యొక్క ప్రాప్య పరమార్థ దైవం ఎవరంటే పరబ్రహ్మయే, సూర్యమండలాంతర్గతమైన పరబ్రహ్మం. కానీ మంత్రము యొక్క స్వరూపము దేవతగా ఉంటుంది. అదే మనం ముక్తా విద్రమ హేమని ఇలా అనుకుంటున్నది మంత్రము యొక్క దేవత. కానీ మంత్రానికి రెండు రూపాలు ఉంటాయి, మంత్ర దేవతా రూపం, మంత్ర ఉద్దిష్ట దేవతా రూపం. ఉద్దిష్ట దేవతా రూపం శివుడు, అదే ధ్యానం చేయాలి, ఉద్దిష్ట దేవతనే ధ్యానం చేస్తాం. కానీ మంత్రానికి ఒక చైతన్యం ఉంటుంది, ఆ మంత్ర చైతన్యం దేవతాకారం ఉంటుంది. అలాగే పంచాక్షరి మంత్రం ఒక అమ్మ. ఎందుకంటే లోకంలో అమ్మ కూడా అలా కనిపెట్టుకోలేదండి, పంచాక్షరాలు కనిపెట్టుకో. పంచాక్షరి చేస్తున్నవాడు అజ్ఞానంతో వాడు ఎటుపోయినా ఈ మంత్రం వెళ్తూ ఉంటుంది, వాడు తప్పుడు అడుగు వేయకుండా కాపాడుతుంటుంది ఇక్కడ. కనుక మంత్రం పక్కన అలా సహకరిస్తుంది. ఈ రహస్యాన్ని మరొక చోట చెప్తాడు. వ్యాఘ్రపాదుడు వారు తండ్రి ద్వారా మంత్రం తీసుకున్నాడు. వాళ్ళ తండ్రి పేరు మాధ్యందిని మహర్షి. పంచాక్షరి మంత్రమే, అక్కడింత పంచాక్షరి మహిమ మళ్ళీ ఉంది. ఇలాగ అనేక శాస్త్రాల్లో పంచాక్షరి గురించి చెప్తే 9 రోజులు కూడా సరిపోదని సమనీయంగా చెప్పుకుంటున్నాం. ఇంకా వాటిలో వ్యాఖ్యానప్రాయంగా చెప్తే ఇంకెంత అనంతమో అంత ఉందండి పంచాక్షరి గురించి. వ్యాఘ్రపాదుల వారు చిన్నపిల్లవాడు, నాన్నను అడుగుతాడు నాకు మంత్రం ఇమ్మని. వెంటనే మాధ్యందిని మహర్షి అన్నిట్లో గొప్పదైన పంచాక్షర మంత్రం ఇస్తున్నానయ్యా అన్నాడు. అయితే నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. వెళ్ళు, కూర్చో ఇంట్లో మూల అనలేదు. శాస్త్రం వెళ్ళాలి, క్షేత్రాలకు వెళ్ళాలి, తపస్సు చేసుకోవాలి, వెళ్ళు అంటూ ఒక మహారణ్యం పేరు చెప్పాడు, తిల్లవనం అని. అక్కడికి వెళ్ళమన్నాడు. కీకారణ్యాలకు పంపిస్తాడా, తండ్రికి బుద్ధి ఉందా లేదా అని అనలేదు ఆయన. ఆయన మంత్రం తీసుకుని బయలుదేరి పెట్టా. ఎలా వెళ్ళాడంటే ఒక అందమైన మాట రాస్తాను వ్యాసుడు, పంచాక్షరి సహాయేన అక్కడుంది. కనుక పంచాక్షరి దగ్గరున్నా కూడా భయపడ్డాడంటే అజ్ఞానే అర్థం. అమ్మ ఒళ్ళో ఉండి కూడా పడిపోతానేమో అని భయం ఎలాంటిదో, పంచాక్షరి ఉండి కూడా భయపడ్డాలాంటిది. పంచాక్షర అమ్మలా కాపాడుతుందండి, అది పంచాక్షర అమ్మ. నమస్కారం చేసుకోవాలి. పరమశివ వాచకమా పంచాక్షరీ జనని వరదాయని నీకు వందనములమ్మ. అందుకే మంత్రాన్ని అమ్మని, నామాన్ని అమ్మని పిలవడం అంటే అది అమ్మ. అమ్మతో కూడా పోల్చడానికి లేదండి, 1000 అమ్మల పెట్టి ఒక్క పంచాక్షరి తెలుసుకో. అమ్మకి ఎంత కాపాడాలనున్నా తనకంటూ ఒక జీవలక్షణం, తనకంటూ ఒక స్వార్థం ఏవో ఉంటాయి. ఈ తల్లికి అది లేదు. అందుకే మంత్రం దొరికితే అమ్మ దొరికినంత. కనుక అమ్మ లేనివాడు అనాథ అంటాం, కానీ మంత్రం లేకుండా బ్రతికేవాడే అనాథ. తెలుసుకోండి, ఇక్కడ మంత్రహీన జీవితం వ్యర్థం. అని మంత్రం ఉండాలి, మంత్రమే అమ్మ, అమ్మలా కాపాడుతుంది ఇక్కడ. అటువంటిప్పుడు పంచాక్షర అమ్మ ఎలా ఉంటుంది అనేది ఒకరోజు విన్నాక కానీ కనబడలేదు తల్లి మనకి ఇక్కడ. ఇంత కాశీలో ఒక్కరోజు విన్నంత మాత్రమే కనబడుతుంది. ఎంత దయ మీరాలో చూడండి ఇక్కడ. అటువంటి ఆ పంచాక్షరి మాత ఎలా ఉంటుందో శివుడు వర్ణిస్తున్నట్ట. నేను తెలియదా అమ్మవారికి, మనకు తెలియదని చెప్తున్నాడు ఇక్కడ. ఉపమన్యువు శివుడు చెప్పిన మాటలు చెప్తున్నాడు. అసలు ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మన్ముఖోద్గీర్ణ, అది మర్చిపోవద్దు. మన్ముఖోద్గీర్ణ, నా నోటి నుంచి వచ్చిన మంత్రం. శివుడి నోటి నుంచి వచ్చే 5 అక్షరాలు, కానీ సాక్షాత్ శివస్వరూపమే. మమై వాస్తి వాచిక తప్త చామీకర ప్రఖ్యాపినోన్నత పయోధరా చతుర్భుజా త్రినయనా బాలేందుకృత శేఖర పద్మోత్పలకర సౌమ్యా వరదా భయపాణిక సర్వలక్షణ సంపన్నా సర్వాభరణ భూషిత చితపద్మాసనాసీన నీలకుంచిత మూర్ధజ అశ్యా పంచవిధా వర్ణా. ఇది అమ్మవారి యొక్క రూపవర్ణన చేశాడు. ఎలా ఉందా తల్లి అంటే, తప్త చామీకర ప్రక్ష, కరగబెడుతున్న బంగారం ఎలా మెరిసిపోతూ ఉంటుందో ఆ రంగుతో ఉంది. అంటే తెలుపు పసుపు ఎరుపుల కలయిక, ఆ రంగుతో ఉంటుంది. పీనోన్నత పయోధర, ఉత్తుంగమైన వక్షస్థలంతో ప్రకాశిస్తూ, చతుర్భుజా, 4 చేతులుంటాయి ఆ తల్లికి, త్రినయన, 3 కళ్ళు, బాలేందుకృత శేఖర, చంద్రలేఖ ధరించి ఉంటుంది. మరి ఆయన పోలికేగా, మరి ఆయన మంత్రమేగా. 4 చేతుల్లో కూడా పద్మ ఉత్పలకర, ఒక చేతిలో పద్మం, మరొక చేతిలో కలువ పట్టుకుందిట. పద్మం సూర్యశక్తి, కలువ చంద్రశక్తి, 2 నాడులలో సంచరించే ప్రాణశక్తి ఆ తల్లి. ఇది గ్రహించవలసింది. సూర్యచంద్రుడు నాడులే ఇడాపింగళ. అందుకే పంచాక్షరి జపం చేస్తూ ఉంటే ఆ ప్రాణశక్తి స్పందన పంచాక్షరి మయమవుతుంది. అదొక గొప్ప యోగం. అది గమనించినట్లయితే ఆ ఎవరికైనా శబ్దం నిర్గమించే చోటు ఏదో అందరికొకటే, కానీ పంచాక్షరి జపం చేసేవాడు శబ్ద బ్రహ్మం ఆ చోటు నుంచి గమనించాలి. అది నా నాభి నుండి మొదలైన నాదపుతీగా, నా గుండె కోవెల నఖండ దివ్య జ్యోతి, నా కంఠ ఘంటికను నదియించు శబ్దమా, నా నాల్కపై దివ్య నర్తనల వాగ్దేవి. ఏ విధంగా మంత్రం గమనం చేస్తుందో చూడండి. ఇది మంత్రం ఒక శబ్దం అనుకుంటే అర్థం కాదు. మంత్రాన్ని
ప్రాణశక్తిగా ధ్యానిస్తూ జపం చేసిన వాడికి అర్థమవుతుంది ఇక్కడ. అలా అర్థమైతే ఈ పాట అవుతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ నా నాభి నుండి, ఎందుకంటే శబ్దము యొక్క వ్యక్త స్థానం నాభి, దాని యొక్క స్పందన స్థానం మాత్రం సహస్రారం, దాని నిర్గమ స్థానం మూలాధారం, దాని వ్యక్త స్థానం నాభి మణిపూర చక్రం. అక్కడ ప్రారంభం అవుతోంది కనుక మొదలైన నాదపు తీగ అన్నాం. తీగ మొదలైంది. తీగను చెప్పడం ఏంటంటే పైకి పాకడం మొదలైందని అర్థం ఇక్కడ. అదే నాదపు తీగ. అదే అంకురం అనలేదు. అంకురం అంటే పాకాలనేం లేదు, ఇది పాకుతుంది. అదే నాదపు తీగ. గుండె దగ్గరకు వచ్చిన అనాహతం. అనాహతం అనగా నాదస్థానం. అక్కడ జ్యోతి రూపంగా దర్శనమిస్తుంది. అక్కడ వచ్చేటప్పటికల్లా ఆ దివ్యమైన మధ్యమ, ఆ పశ్యంతి అక్కడ భాషిస్తుంది. పశ్యంతి అంటే జ్యోతి స్వరూపం. అందుకే నా గుండె కోవిల అఖండ దివ్య జ్యోతి. కంఠం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అది మధ్యమ వాక్కై అక్షరశక్తులను తెచ్చుకుంటుంది నాదం. అందుకే నా కంఠ ఘంటికను నదిగించు శబ్దమా. బయటకు వచ్చేటప్పుడు స్పష్టమైన వాగ్దేవత రూపంగా కనబడుతోంది కనుక నా నాల్కపై దివ్యనర్తనల వాగ్దేవి అంటే పరాపశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే 4 మార్గములుగా సంచరిస్తూ ఉన్నటువంటి శివనామమా నీకు చేతులారా మృక్కి శరణంటినో తల్లి వరకల్పవల్లి. ఈ భావన ఆ గీతంలో దాగి ఉంది. గీతంలో దాగిన భావం ఈ శాస్త్రవాక్యంతో మనం అనుసంధానం చేసుకోవాలి. కానీ జపం చేసేటప్పుడు ఏ భావంతో చేస్తే ఇది స్ఫురిస్తుందని తెలుసుకుని తద్భావంతో జపం చేసే ప్రయత్నం చేయాలి ఇక్కడ. కానీ అక్షరం పరాపశ్యంతి, మధ్యమ, వైఖరులు అయినప్పుడు నీ మంత్రం ఆ చతుర్విధ వాక్కులకి అభిన్నమైపోవాలి. అప్పుడు నీ లోపల ఉన్న కుండలిని స్వరూపం అంతా మంత్రమయమవుతుంది. ఇక్కడ అది ఉత్కృష్ట స్థితిని తీసుకువెడుతుంది. ఇది గమనించవలసిన వైఖరి. అందుకే అటు ఉత్పల పద్మ పట్టుకోవడం అనే దాని వెనకాల చంద్ర సూర్య స్వరూపాలు, చంద్రనాడి ఎడానాడి, సూర్యనాడి పింగళనాడి, ఇది తెలిసినదే కదా. అందుకే ఆ రెండింటిని స్ఫురింపు చేస్తున్నాడు ఇక్కడ. అందుకే దేవతల ఆకారాల్లో తాత్విక యోగ సంకేతాలు ఉంటాయి. ఇది తెలియకుండా ఈ దేవుళ్ళకి చేతులు ఎందుకు, ఆ దేవుళ్ళకి ఎందుకు అంటే ఎందుకో చెప్తా కూర్చో, నీకు అర్థమవుతుందా? అందుకే మనం అనేక మార్లు అంటాం, ప్రశ్నించడానికి అజ్ఞానం చాలు, అర్థం చేసుకోవడానికి తెలివితేటలు ఉండాలి ఇక్కడ. అందుకే పద్మోత్పలకరా, పై 2 చేతుల్లో తామర పువ్వు, కలువ పువ్వు పట్టుకుంది, కింది 2 చేతులతో వరద అభయపాణిక. అమ్మవారు వరదహస్తం, అభయహస్తం ధరించారు. ఏ అమ్మవారు? ఆహా, పంచాక్షరి అమ్మవారండి. వరద అభయపాణిక. ఎందుకు వరద అభయాలు పట్టింది అంటే వరద అంటే ఐహికమైన వాంఛలు. అందుకే కిందకుంటుంది చూడండి, క్రిందకి అంటే ఐహికమైన లోకంలో నీపై కురవాల్సినవి ఐహిక వాంఛలు. కోరికలని తీరుతున్నాయా? చాలదు. అభయ ఊర్ధ్వం అంటే ప్రపంచానికి అతీతమైన పరతత్వం ఏదుందో దాన్ని చూపిస్తోంది అభయహస్తం. అది పొందితేనే నీకు అభయం అనగా బ్రహ్మజ్ఞానం. అభీష్టాలన్నీ సిద్ధింపజేసేది వరదహస్తం, మోక్షానికి పనికొచ్చే బ్రహ్మజ్ఞానం అభయహస్తం. రెండూ ఇవ్వగలిగిన దానను నేనే అని చెప్తోంది పంచాక్షరి మాత. ఇది గమనించవలసిన అంశం ఇక్కడ. అదే పద్మ ఉత్పలకర వరదాభయపాణిక, సర్వలక్షణ సంపన్న, సంపూర్ణమైన సులక్షణాలతో శోభిల్లుతున్న దివ్యమంగళ విగ్రహం అమ్మవారిది. సర్వ ఆభరణ భూషిత, సిత పద్మాసనాసీన, తెల్లని పద్మంపై కూర్చునుంది, నల్లని జుట్టు, అది కూడా వంకీలు తిరిగి, గిరిజాల జుట్టు అంటారు కదా, అలా వంకీలు తిరిగిన ఒత్తైన జుట్టు, ఘన స్నిగ్ధ లక్షణం చికుర నికురంబం అని చెప్పినట్లుగా ఉన్నటువంటిది. అయితే ఈ తల్లి ప్రధానంగా బంగారు కాంతులతో వెలిసిపోతున్న తల్లి నుండి కొన్ని కాంతి వలయాలు వస్తూ ఉంటాయట. అది కూడా ధ్యానం చేసుకోవాలి. ఆ కాంతి వలయాలు పంచవిధాహ వర్ణాహ, 5 రకాల రంగులు. ఇవి ఎలాంటివంటే ప్రస్ఫురత్ రశ్మి మండలాహ, ఇవి రశ్మి మండలములు అన్నారు. రశ్ములు అంటే ప్రాణములను ఒక అర్థం, రశ్ములు అంటే మంత్రశక్తులను ఒక అర్థం. శ్రీ విద్యలో రశ్మిమాలా మంత్రములు ఉంటాయి, తెలియాలి రహస్యం. సూర్యకిరణములను మరొక అర్థం ఎలాగో ఉన్నది. పంచాక్షరి సూర్యుల్లో ఉంటే ఆ కిరణజాలముల్లాగా అందులోంచి శక్తులు, 5 రకాల రంగులు ఇది భావించమంటున్నాడు. అవి పీత అంటే పసుపు, కృష్ణ నలుపు, తథా ధూమ్ర పొగరంగు, స్వర్ణాభ బంగారు రంగు, రక్తయేవచ ఎరుపు రంగు. అంటే పంచాక్షరులు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రంగులు వస్తున్నాయి. దీన్ని బట్టి అక్షరానికి రంగు ఉంటుంది, రుచి ఉంటుంది అని నేను చెప్పినది ఒక్కసారి భావన చేయవలసింది ఇక్కడ. ఇవన్నీ కాంతి మండలములుగా కనబడుతున్నాయి. ఇవి పృథక్ ప్రయోజ్య, ఈ కాంతి మండలములు ఉంటాయి. అంతేకాదు అర్ధచంద్రుడు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. బిందు నాదో దీపశిఖాకృతి. అర్ధచంద్రుడు అనేటువంటిది అది బిందు శక్తిని తెలియజేస్తుంది. అందుకే అర్ధచంద్రుడు ఉన్న దేవత పరిపూర్ణమైన ప్రణవస్వరూపం. అందులో తురియ తత్వం నాదబిందువాత్మకం. ఆ నాదబిందు తత్వంలో
బిందుతత్వము అర్ధచంద్రుడుగాను, నాదతత్వం దీపశిఖాకృతిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది ఆ తల్లి యొక్క రూపం సుమా. ఇటువంటి ఆ తల్లి రూపాన్ని తలంచుకుంటూ, అంటే ఇప్పుడు పంచాక్షరి 2 ధ్యానాలు అయిపోయాయి. ఇది కూడా మనం తలంచుకుని ధ్యానం చేసుకోవచ్చు. శ్లోకాలు తెలియకపోయినా వర్ణించిన దాన్ని మనస్సులో తలుచుకున్నా చాలు. ధ్యానం అంటే మనస్సులో చేయవలసిందే కదా. కొందరు శ్లోకం నోటుకొచ్చు, ధ్యానం జరగదు. కానీ ధ్యానం జరగాలండి. శ్లోకం ఎందుకయ్యా అంటే ఆ ధ్యానమూర్తి హృదయంలో పట్టడానికి. ఇప్పుడు అమ్మవారి యొక్క రూపాన్ని మనందరం విన్నామా, ధ్యానం చేశామా? చాలా సంతోషం. అలా చేసుకుని అప్పుడు మంత్రం ఉపదేశం లేకుండా చేయొచ్చు కదా. కానీ మంత్రం ఉపదేశం పొంది చేస్తే మంత్ర లక్షణాలు తెలియాలి. ప్రతి మంత్రానికి ఋషి, ఛందస్సు ఇత్యాదులు ఉంటాయి. అలాగే ఈ మంత్రానికి వామదేవో నామ ఋషి. ఈ మంత్రానికి వామదేవుడు ఋషి. వామదేవుడు అంటే శివుడి యొక్క మరొక పేరే, ఆయన ఋషి. పంక్తి ఛంద ఉదాహృతం. చాలా మంత్రములకి ఆ దేవతే ఋషి అండి. గణపతి మంత్రానికి గణపతి ఋషి, గణక ఋషి అంటాం. ఇదొక ఆశ్చర్యం. అంటే ఆ మంత్రాన్ని దర్శించింది ఆయనే, లేకపోతే ఇతరులకు తెలుస్తుందా? తర్వాత ఆయన నుంచి పొందిన వాళ్ళు ఉంటారు, కానీ మంత్రాన్ని ప్రథమంగా వ్యక్తపరిచిన వాడు ఆయనే. అందుకే ఆయనే ఋషి. వామదేవుడు అంటే శివుని యొక్క ఒక పేరు. ఆయనకున్న 5 ముఖాల్లో ఒక ముఖం కదా, వామదేవుడు ఋషి. పంక్తి ఛంద ఉదాహృతం. పంక్తి అనేది ఛందస్సు. దేవతా శివయేవ. దేవత శివుడే అంటే ఎవరు? అహం, నేనే అన్నాడు అమ్మవారితో చెప్తూ. దేవతా శివయేవ అహం మంత్రస్యాస్య వరానని మొత్తంగా కలుపుకుని వామదేవుడు ఋషి. కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషి ఉన్నాడు సుమా అన్నాడు. అంత లోతులు చెప్తున్నాడు చూడండి పంచాక్షరి గురించి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషి చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే పంచాక్షరి కలిపి 5 అక్షరాల మంత్రమే కాకుండా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క శక్తి. అందులో ఒక్క అక్షరం పండించుకున్న జన్మధన్యమే. అంటే అక్షరం విడిగా చేయాలని కాదు. నువ్వు 5 చేస్తూ ఉంటే అక్షరం ఏది అక్షరం ఎప్పుడు పండుతుందని తెలియదు, చెయ్యాలి ఇక్కడ. దీన్ని బట్టి పంచాక్షర దృక్కోణం మారిపోవాలండి. అక్కడ ఒక్కొక్క అక్షరానికి ఎటువంటి శక్తి ఉందో గ్రహించాలి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఋషి చెప్తున్నారు. గౌతమోత్రిర్వరారోహే విశ్వామిత్రస్తధాంగిరా భరద్వాజశ్చ వర్ణానాం క్రమశశ్చర్షయ స్మృతాః. మొట్టమొదట గౌతముడు, రెండవది అత్రి, మూడవది విశ్వామిత్రుడు, నాలుగవది అంగిరస మహర్షి, ఐదవది భరద్వాజుడు. ఇందులో ఒక్కొక్క అక్షరానికి వీరు ఋషులు. వీళ్ళు క్రమశః హర్షయ అంటే ఋషులు తెలుసుకో. ఇక ఛందస్సులు మొత్తం కలుపుకుని పంక్తి ఛందస్సు అన్నాం, కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఛందస్సు ఉంది సుమా. గాయత్రి అనుష్టుప్ త్రిష్టుప్ చ ఛందాంసి బృహతి విరాట్. పంచాక్షరిలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క ఛందస్సు ఉంది. అంటే అక్షరంలో ఛందో దేవత శక్తి దాగి ఉంటుంది. మొదటిది గాయత్రి, రెండవది అనుష్టుప్పు, మూడవది త్రిష్టుప్పు, నాలుగవది బృహతి, ఐదవది విరాట్. ఈ 5 ఛందస్సులు ఉంటాయి. అలాగే పంచాక్షరి మొత్తంగా కలిపి నన్ను చెప్తోంది, కానీ ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవత ఉంటారు. అంటే పంచాక్షరిలో అందరు దేవుళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ. అది పంచాక్షరి చేసేవాడు తెలుసుకోగలిగితే సర్వదేవతాత్మకమైన శివుడే పంచాక్షరి ಎಂದು చెప్పబడుతున్నాడు తెలుస్తుంది. అప్పుడు ఏ దేవత పట్ల తక్కువ దృష్టి ఉండదు, ఎందుకంటే శివుడేగా. ఆ భావం కలగాలి. అందుకని శివమంత్రమే కానీ విష్ణు మంత్రం కాదా అండి అనుకోవడానికి లేదు. విష్ణు మంత్రంలో శివుడు ఉన్నాడు, శివమంత్రంలో విష్ణు ఉన్నాడు. ఇది తెలిసిన వాడికి ఇద్దరు ఉంటారు, తెలుసుకోండి. ఇక్కడ ఈ మంత్రంలో ఎవరెవరు ఉంటారో చెప్తున్నారు. వరుసగా 5 అక్షరాలని చెప్పుకోవాలి. ఇంద్రః అని చాలా ప్రధానం. ఇంద్రుడు, రుద్రః తర్వాత రుద్రుడు, తర్వాత హరిహి విష్ణువు, దాని తర్వాత బ్రహ్మ. వీళ్ళు ఇంద్ర, రుద్ర, హరి, బ్రహ్మ. స్కందః సుబ్రహ్మణ్య స్వామి. 5 ఉన్నారయ్యా పంచాక్షరిలో అని చెప్తున్నారు. ఇది పంచాక్షరి మంత్రం యొక్క వైభవం. అంటే 5 దేవతలు. ఇంకేం కావాలని బ్రతుకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. మమ పంచముఖాన్యాహుస్థానే తేషాం. నా 5 ముఖాలు కూడా వాళ్ళే ఉన్నారు తెలుసుకో. పూర్వాదేశోర్ధ్వ పర్యంతం నకారాది యథాక్రమం. ఈ క్రమం నేను చెప్పిందంతా కూడా ఆ పూర్వ దిక్కు నుంచి మొదలు పెట్టుకుని వచ్చిన క్రమమే. ఆ విధంగా అంటే అకార ఉకార మకార బిందునాదములు, నకార మకార శికార వాకార యకారములు ఈ ఛందస్సుల్ని చెప్తాయి, ఈ దేవతల్ని చెప్తాయి. వాళ్ళకు ఋషులు వీరు. అందుకే ఇది సామాన్యమైంది కదయ్యా. ఘన ఋషి తపముల కన్నబడ్డు నది ఇది, మునుల మనస్సుల మననమైనది. మునులంటే అక్కడ మహర్షులు. వివిధ ఛందముల వెలుగు మంత్రమిది, మోక్షమూలకము ముఖ్యము సర్వదము, సకల మంత్రముల సంభవమూలము, పంచాక్షరియే పరమము తారకము. ఇది ముఖ్యమైన అంశం. అంతేకాదు 5 వర్ణాలకి 5 స్వరాలు ఉన్నాయన్నాడు. ఆ స్వరాలు చెప్తున్నాడు. ఉదాత్త ప్రథమో వర్ణ, ఉదాత్త ప్రథమో వర్ణ, చతుర్థశ్చ ద్వితీయక, పంచమ స్వరితశ్చైవ తృతీయో నిహత స్మృత. మొదటి 2, 4 అక్షరములు ఉదాత్తములు. మొదటి 2 అంటే నా మా.
4 అంటే వా. ఇవి ఉదాత్తములు. 3వది అనుదాత్తం అంటే శికారం. 5వది స్వరం, స్వరితం అంటారు ఇక్కడ. కానీ 5 స్వరాలు దీనిలో ఉన్నాయి. ఇవి చెప్పబడుతున్నాయి. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి? పంచాక్షరి బోల్డ్ పేర్లు ఉన్నాయట. కానీ పంచాక్షరే కాకుండా ఇవి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మంత్రాన్ని మాత్రం బయటకు అనకూడదు. బాగా మంత్రం గేయం కాదు. మంత్రం కొంతమంది నమస్తే భజనలు చేస్తుంటారు. సంప్రదాయం ఒప్పుకోదు. కొన్ని చోట్ల శాస్త్రాల్లో ప్రేమ పెరిగిపోయిన వాడు ఎలా చేసుకుని ఊరుకో అన్నాడు అని మళ్ళీ శివుడే చెప్తాడు. బ్రహ్మోత్తర ఖండంలో మాట కనబడుతుంది. కానీ శాస్త్రంగా మంత్రం సిద్ధించాలి అంటే మాత్రం మంత్రం ఎప్పుడు కూడా బయటకు అనకుండా ఉండడం మంచిది. కనుక మంత్రం పేర్లు ఉండవు, మీరు గమనించండి. పంచాక్షరి అంటాం కానీ ఆవిడు బయటికి నమశివాయ అనేడు. అష్టాక్షరి అంటాం కానీ అనం. గాయత్రి అంటాం కానీ గాయత్రి మంత్రం అనం. మర్యాద అండి, మంత్ర మర్యాద. అలాగే పంచాక్షరికి కూడా కొన్ని పేర్లు చెప్తున్నాడు. మూల విద్య, పంచాక్షరికి ఒక పేరు మూల విద్య. మరొక పేరు శివం, పంచాక్షరి పేరు శివం. 3వది శైవం, శివ సంబంధి అని అర్థం ఇక్కడ. 4వది సూత్రం, పంచాక్షరికి మరొక పేరు సూత్రం. 5వది పంచాక్షరం. 5 పేర్లు ఉన్నాయి. మొత్తం పంచాక్షరానికి కలిపి ఉన్నటువంటి పేర్లు ఇవి తెలుసుకో. నకారశ్చర ఉచ్చేత మకారస్తు శిఖోచ్యతే. ఇది ఒక విశేషమైన అంశం చెప్పారు. ఇందులో నకారం శిరస్సు, మకారం శిఖ, శికారం కవచం, వకారం నేత్రం, యకారం అస్త్రం. ఇవి తెలుసుకో. వీటితో గురువు ముఖత అంగన్యాసాదులు నేర్చుకుని చేయడం ఒక పద్ధతి. ఇవి గ్రహించి చేయాలి. అంతేకాదు ఇది అంత గొప్పదంటే ఇది నా మంత్రం ఎంతో నీ మంత్రమో అంతే అన్నాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పంచాక్షర అమ్మవారు కూడా ఉన్నారు, లేనిది కాదు. అయితే అమ్మవారే ధ్వనించాలంటే మాత్రం ఈ మంత్రమే నీదవుతుంది. అది ఎలాగూ అంటే తవాపి మూలమంత్రోయం, నీకు కూడా ఇది మూలమంత్రమే. కించిత్ భేద సమన్వయ, కించిత్ భేదం చేసుకో. ఎలా అంటే తత్రాపి పంచమో వర్ణో ద్వాదశ స్వర భూషిత. అందులో 5వ అక్షరం ఉందే, దానికి 12వ స్వరం కలుపు అన్నాడు. భలే చెప్తారండి. నేను చెప్పవచ్చు కదా నేరుగా. మంత్రోద్ధారం అనే ప్రక్రియలో ఉంటుంది. ఆ ప్రక్రియ తెలుసుకోవాలి. అది మనకి అమ్మవారి మంత్రంలో కూడా విచ్చే నవార్ణ కోస్యాత్ అన్నప్పుడు అధరయుక్తత అంటాడు. అధరయుక్తత అమ్మ మంత్రం చెప్తున్నాడు. అధర అంటే అర్థం ఏంటి? పెదవి. అధరయుక్ అన్నాడంటే మాతృకాన్యాసం చేసేటప్పుడు పెదవి దగ్గర అయ్యి వస్తుంది, అక్కడ పెట్టుకున్నాడు. ఆ చెప్పే తీరులో ఉంది. అరే ఇక్కడ ఏం చెప్పాడు? ద్వాదశ స్వరం అన్నాడు. ద్వాదశ స్వరం అంటే మీరు లెక్కేయండి. స్వరాలంటే అకారం నుంచి ఆహా వరకు. ఈ చెప్తామమ్మా, మీరు విజ్ఞులని అందరికీ తెలుసు, కానీ పాప అమాయకులు ఉంటారు చాలామంది ఇక్కడ. ఈ ఉ అరు అరు అళు అళు ఏ ఐ అక్కడికి వస్తుంది. ఐ ద్వాదశ స్వరం. అందుకే చివరి యకారానికి ఐకారం పెట్టన్నాడు. అంటే నమశివాయ అది అనమాట ఇక్కడ. అది పెడితే నీ మంత్రం అయిపోయింది. చిత్రం వాళ్ళిద్దరు గొప్ప ఫెసిలిటీ ఏమిటంటే ఇద్దరి పేర్లు ఒకటే. అంతేగాని మా ఆయన పేరు అన్నావే నా పేరు అనలేదు అనక్కర్లేదు. ఇద్దరి పేరు ఒకటి అవ్వడం ఫెసిలిటీ. నమ శివ, శివ అంటే ఆయన, శివ అంటే ఆవిడ. ఆ మాత్రం అంతే, చిన్న తేడా. స్త్రీలింగం పెట్టక్కడ, పుంలింగం పెట్టిక్కడ నమశివాయ. ఇది చతుర్థి విభక్తి పుంలింగం. చతుర్థి స్త్రీలింగం చే నమశివాయై అన్నాడు ఇక్కడ. కనుకనే 5వ అక్షరానికి 12వ స్వరం కలిపితే నీ మంత్రం అవుతుంది. ఆయన అంత చమత్కారంగా చెప్తున్నాడు, మనం తొందరపడి బయట పెట్టుకునేందుకు. ఆయన సొగసు కానివ్వండి ఇక్కడ. ఆయన ముచ్చట కావాలి ఇక్కడ. ఆ ముచ్చట మనం తీర్చాలి. అది ఇక్కడ. అందుకే అంత అందంగా చెప్తున్నాడు శివుడు. కానీ అమ్మ మంత్రం అయ్య మంత్రం ఒకటే. అందుకే గౌరీ పంచాక్షరి అనేది ఈ శివాయ నమః లేదా నమ శివాయ అనేది గౌరీ పంచాక్షరి తెలుసుకోవాల్సింది. అయితే గౌరీ పంచాక్షరి అనగానే చాలా భేదాలు ఉన్నాయి. తారక మంత్రాలు 108 ఉన్నాయి. గౌరీ పంచాక్షరి మంత్రములు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. కొంతమంది గౌరీ పంచాక్షరి వేరే విధంగా ఉంటారు. ఇది కాదా అనుకోవద్దు. అది గౌరీ పంచాక్షరి, ఇది ఒక గౌరీ పంచాక్షరి. ఆమ్నాయి మందారంలో గౌరీ పంచాక్షరి ఉంది, అది వేరు ఇది వేరు. కనుక శివాయ నమః కానీ నమ శివాయ కానీ. అయితే ఈ కాశీ క్షేత్రంలో గనక అందరికీ పనికొస్తుంది, శాస్త్రం ఒప్పుకుంటోంది గనక ఒకటి చెప్పడం జరుగుతుంది. కానీ నాకు తెలుసు ఆ ఒక్కటి చెప్పిన అందరూ చేసేస్తారని నాకేమంత భరోసా లేదు. కానీ శ్రద్ధ ఉన్న వాళ్ళైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత చెప్పినప్పుడు అందరికీ పనికొచ్చేది ఒకటి చెప్పాలి. అది మీకు నాకు కలిపి విశ్వనాథుడు చెప్తున్నాడు అనుకోవాలి, కానీ నేను చెప్తున్నాను నేను అనుకోవట్లేదు. చెప్పాలని ఇక్కడ కూర్చోలేదు, చెప్పిస్తున్నాడు అంతే. అంటారా? శ్రీ శివాయ నమః, నమ శివాయై, శ్రీ శివాయ నమః, నమ శివాయై, శ్రీ శివాయ నమః, నమ శివాయై. మంత్రశాస్త్ర మర్యాదలు అతిక్రమించకుండా అందరి ముందు చెప్పుకున్న మంత్రం ఇక్కడ. మొదటి దానిలో శివుడు ఉన్నాడు, రెండవ దానిలో అమ్మ ఉంది. పైగా ఆయన చెప్పాడు కదా నమ పూర్వేష నమ పరేష అన్నాడు కదా, జాగ్రత్త పడ్డాం. అదే శివాయ నమః అన్నాం.
మధ్యలో గనక నమశివాయ అనొచ్చు, పర్వాలేదు. ఇక్కడ కలిపితే 2 పంచాక్షరాలు ఇయ్యాయి. అమ్మ పంచాక్షరి, అయ్యి పంచాక్షరి. చక్కగా కలుపుకోండి, శ్రీకారం పెట్టుకోండి. శ్రీకారం పరదేవత శ్రీమాత కదా, సరిపోయింది. ఇక్కడ ఇది ఊతపదంలా కాకుండా జపంగా చేసుకోండి. ఇక్కడ ఊతపదానికి జపానికి చాలా తేడా. ఎన్ని నియమాలు చెప్తున్నాడు పంచాక్షరికి, ఎలా ఉండాలి అలా ఉండాలి నియమాలు చెప్తున్నారు. ఎందుకు చెప్తారు మంత్రాన్ని నియమాలంటే, నియమాలు లేకపోతే అభాస్పాలు ఉంటాయి. అందుకే పంచాక్షరి లాంటి మంత్రాలతో జోకులు వేసి అవహేళనలు చేస్తూ నీచ పాత్రలు ఊత పదాల్లా వాడుతూ ఉంటే, సినిమాలు చేస్తూ ఉంటే మనం చూస్తూ నవ్వుతున్నామంటే, ఆ పాత్రలు చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, అది రాసిన వాళ్ళు మళ్ళీ ఉద్ధరింపబడిన చీకటి కూపాల నరకాల్లో పడతారు. తెలుసుకోండి. ఇక్కడ అంత ఊత ఓం నమః శివాయగా అలా ఎందుకన్నావు? మహాపాపం. మంత్రం అంత అవహేళనగా తేలిగ్గా అనరాదు. అందుకు నియమాలు, అందుకు మర్యాదలు. ఇది పంచాక్షరం అనమన్నామే కానీ అక్షరాలు అనట్లేదే. ఎంత నియమం! ఏం మామూలు అనుకున్నావా? ఒక్కొక్క అక్షరంలో ఉన్న తేజస్సి సామాన్యమా? అది మంత్రం చేస్తూ ఇది చేస్తున్నాం కానీ ఇంకేదైనా ఉందండి అంటే, ఇదేం చేసావని అది ఇంకోటి ఉందా అని అడగడానికి. ఇక్కడ ఇది పండించుకుంటే జన్మకి చాలదండి. ఎంత గొప్ప విశేష భావాన్ని చెప్తున్నాడు ఇక్కడ. మంత్రంపై తేలిక దృష్టి విడిచిపెట్టాలి. దొరికిపోయింది కదా, నోరుందిగా, అనీగలం కదా, అనేస్తున్నాం కదా అని మంత్రాన్ని అనుకోరాదు. మంత్రం చేస్తున్న ప్రతిసారి ఎన్ని జన్మల పుణ్యం ఉండడం వల్ల అనగలిగే నోరు వచ్చింది, అనడానికి మంత్రం వచ్చింది అనుకోవాలి. ఇక్కడ అటువంటి శ్రద్ధ ఉన్నప్పుడే మంత్రం పండుతుంది. అటువంటి వాడు ఎక్కువ చేయడం అవసరం లేదు, కొద్దితోనే వస్తుంది. నెంబర్ లాంటి కావాలి, ఆ గాఢత కావాలి. గాఢత గాఢత అది ఇక్కడ ప్రధానంగా చెప్తున్నాడు. ఇక్కడ స్వామి ఏ విధానంగా మంత్రం యొక్క మర్యాదను చెప్తున్నాడు, ఆ మర్యాదను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. ఇది శివశక్తి ఉభయుల యొక్క పంచాక్షరిగా చెప్పబడుతుంది. శ్రీకారం కలిసింది కానీ ఏకాదశాక్షరి, కానీ ఇందులో ఆయన 2 మంత్రములు ఎంత విశేషమైనటువంటివి. అయితే కేవల పంచాక్షరి చేసిన అమ్మవారు ఉన్నారు అందులో, తెలుసుకోండి. శివశబ్దంలో ఉన్నారు ఇద్దరు కనుక మళ్ళీ ఇది కలపాలి అని లేదు. విడిగా గౌరీదేవిని అంటే విడిగా చెప్పారు. ప్రతివారు అనుకునే మంత్రం చెప్పాం కానీ పంచాక్షరిగా పొందిన వారికి అందులోనే అమ్ముందని తెలుసుకోవాలి. ఇక్కడ శివశబ్దం ఉభయవాచకంగా గోచరిస్తూ ఉన్నటువంటిది. తస్మాత్ అనేన మంత్రేణ మనోవాక్కాయ భేదత అవయో రచనం కుర్యా జపహోమాదికం తథా. అందుకే పంచాక్షరి మంత్రంతో జపం చేయొచ్చు, హోమం చేయొచ్చు, మన ఇద్దరు పూజ చేయొచ్చు. ఇది తెలుసుకో. అయితే నాకు అన్ని తెలియవండి, తెలిసినంత చేస్తే చాలున్నాడు. యథా ప్రజ్ఞం, యథా కాలం, యథా శాస్త్రం, యథా మతి, యథా శక్తి, యథా సంపత్, యథా యోగం, యథా రతి, యథా కదాపి వా భక్త్యా, యత్ర కుత్రాపి వా కృత, ఏన కేనాపి వా పూజ దేవి ముక్తిన్న ఇష్యతే. అంత అందంగా చెప్పాడండి. ఈ మంత్రంతో వాడు బుద్ధికి అందినంత, వాడికి తగిన కాలం, అంతే రోజంతా కూర్చొని చెయ్యాలా అనడం కాదు. నీకు ఎంతకాలం కుదురుతుందో అంతకాలం, నీ బుద్ధి ఎంతవరకు అనుమతిస్తుందో అంతవరకు, నీ శక్తి కొద్దీ, నీ సంపద కొద్దీ, నీ ఆసక్తి కొద్దీ, నీకున్న కొద్దో గొప్పో భక్తి కొద్దీ ఎక్కడ కుదిరితే అక్కడ చేస్తే వాడికి నేను తప్పకుండా ముక్తిస్తాను అన్నాడు స్వామి ఇక్కడ. దీన్ని బట్టి పంచాక్షరి ఎంత సులభోపాయమో చూడండి. ఇక్కడ మయ్యాసక్తేన మనసా, ఒక్క కండిషన్ చెప్పాడు మాత్రం. మయ్యాసక్తేన మనసా, నాపై ఆసక్తి కలిగిన మనస్సు, దానితో చేస్తే యత్కృతం మమ సుందరి మత్ప్రియంచా, అది నాకు చాలా ప్రియమవుతుంది. శివంచేవ క్రమేణ అప్యక్రమేణవా, వాడు పద్ధతిగానో పద్ధతి లేకుండానో దీనితో చేయగలిగినట్లు చేస్తే భక్తి ఉన్నవాడిని తరింపజేస్తాను. అయితే శాస్త్రాల్లో ఉన్నటువంటి నియమములు తెలుసుకుని చేయడం చాలా మంచిదే. తేషాం సర్వేషు శాస్త్రేషు నియమ, ఆ నియమములు తెలుసుకుని చేసుకో, అవి కూడా చెప్తున్నాను విను అంటున్నాడు ఇక్కడ ఈశ్వరుడు చెప్తున్నటువంటి పంచాక్షరీ మంత్ర నియమాలు. ఆజ్ఞాహీనం క్రియాహీనం శ్రద్ధాహీనం వరాననే, ఆజ్ఞాహీన క్రియాహీన శ్రద్ధాహీనములైన మంత్రములు ఫలించదు. కానీ మంత్రానికి ఆజ్ఞ ఉండాలి, క్రియ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, 3. ఆజ్ఞాహీనం అంటే ఆజ్ఞ అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా హీనం కాకుండా చూసుకుంటాం. కానీ ముందు ఉండవలసిన ఆజ్ఞ, రెండవది శ్రద్ధ, మూడవది క్రియ. లేదా ఆజ్ఞ క్రియా శ్రద్ధ ఎటైనా ముందు ఉండవలసింది ఆజ్ఞ. ఆజ్ఞార్థం అయితే ఈ 3 ఉంటూను దక్షిణాహీనమైన ఫలించదు. దక్షిణ ఉండాలి సుమా. సదా జప్తంచా, కరిగి 4 జపించాలి, లేనప్పుడు నిష్ఫలం. ఆజ్ఞాసిద్ధం క్రియాసిద్ధం శ్రద్ధాసిద్ధం మమాప్తకం. ఈ ఆజ్ఞా శ్రద్ధ క్రియలు నా స్వరూపములు కాబట్టి వీటిని పొందాలి సుమా అని చెప్తూ ఆజ్ఞ ఎలా వస్తుంది, ఆజ్ఞాసిద్ధ అంటే ఏంటో చెప్తున్నాడు. మంత్రం కావాలి అంటే ఆర్తుడై గురువుని ఆశ్రయించాలి. ఒకరి తరపున ఇంకొకరు అడగరాదు, వాడికి ఆర్తి ఉండాలి. వాడి తరపు నువ్వు భోంచేసినప్పుడు అప్పుడు చెప్పు. ఇది బాగా తెలుసుకోవాలి.
పాపం వాడికి ఆకలిస్తుంది కానీ నేను తినేస్తాను అని కాదు ఇక్కడ. ఎవడు ఆర్తి వాడిదే, ఏ జీవుడు కా జీవుడే. ఇది తెలుసుకోవాలి. బంధుత్వాలు ఆధ్యాత్మిక మార్గంలో చెల్లవు, ఒక కర్మ కొద్దీ వచ్చాయి అంతే. ఇక్కడ వాళ్ళని నువ్వు తరింపు చేయాలి అనుకోకపోతే తప్పు. ఎందుకంటే నీకు నమ్మకం లేదు కనుక భౌతిక జీవితమే గొప్పదని అవి పొందడానికి కావలసినవే వాళ్ళకి అందించావు. ఇవి పొరపాటును కూడా నేర్పలేదు, నీకు నమ్మకం లేదు. ఆ నేర్పి వాళ్ళని భౌతిక జీవితంలో పడేసావు. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావని ఆధ్యాత్మికంగా నేర్చుకుంటున్నావు. నువ్వు వాడు తరించడానికి ఏమి ఇచ్చావు ఇది తెలుసుకో. ఇక్కడ ఇవ్వలేదే, నీకే నమ్మకం లేదు. ఇప్పుడు ఖాళీ వచ్చింది కనుక నమ్మకం. ఈ సమయంలోనే అక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, ఇవన్నీ వదిలి అక్కడికి వెళ్ళిపోతాం మనం. అక్కడ తిరుగుతున్నదా భౌతికం, కబుర్లా ఆధ్యాత్మికం. ఎందుకు ద్వంద్వ ప్రవృత్తి అర్థం కాదు. ఇక్కడ ధర్మబద్ధంగా భౌతిక ప్రవృత్తి ఉంటే పర్వాలేదు, కానీ లంపటమై మోహమై దైవం కంటే వాటికే ప్రాధాన్యం ఇస్తూ దైవం కబుర్లాడుతూ పెదాలు కదిపిస్తూ నామాలు చేసేసినంత మాత్రాన సిద్ధిస్తుందా అండి? దీన్ని బట్టి శ్రద్ధ వంచనకారాధన చెప్పడం కోసం, ఆత్మవంచనకారాధన చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. ఇక్కడ ప్రధానంగా ఉపగమ్య గురుం విప్రం, గురువుని ఆశ్రయించాలి. ఆ ముందు ఆజ్ఞాసిద్ధం అంటే ఏంటో చెప్తున్నాడు. గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి? విప్రం ఆచార్యం తత్వవేదినం, వాడు విప్రుడై ఉండాలి. అంటే శ్రోత్రియమైన అనుష్ఠాన పరుడై ఉండాలి. ఇక్కడ పరంపరాగతమై ఆచార్యుడై ఉండాలి. అంటే తాను ఆ శాస్త్రములు తెలుసుకోవడమే కాకుండా ఆచరిస్తూ ఉన్నటువంటి వాడు ఆచార్యుడు. తర్వాత తత్వవేదినం, కేవలం చేసేయడమే కాకుండా వాడి తత్వము తెలిసిన వాడై ఉండాలి. అటువంటి గురువుని జాపినం, ఆ గురువు నిత్యం జపం చేస్తూ ఉండాలి. అటువంటి వాడిని సద్గుణోపేతం, సద్గుణములు కలవాడు. ధ్యాన యోగ పరాయణం, ధ్యానము యోగము వాటి యందు ఆసక్తి కలిగిన వాడు ఉండాలి. అలాంటి గురువుని ఆశ్రయించాలి. దీన్ని బట్టి గురువుకు కూడా లక్షణాలు చెప్పాడు చూడండి. గురువు సెలెక్ట్ చేసుకోవాలండి. ఒరే మందు పుచ్చుకోవాలంటే అంత స్టడీ చేస్తారు. ఊర్లో ఎవడు మంచి డాక్టర్ స్టడీ చేస్తావా లేదా? డయాబెటీస్ వచ్చిందంటే ఊర్లో మంచి డాక్టర్ ఎవడో వెతుక్కుంటాం. నలుగురు డయాబెటీస్ పేషెంట్ స్టడీ చేస్తాం, అప్పుడు వెళ్తాం డాక్టర్ దగ్గరికి. ఎలాగైతే రోగం పోవడానికి వైద్యుడి గురించి వాకపు చేస్తావో, గురువు గురించి కూడా నీకు తెలిసిన పద్ధతిలో ఈ లక్షణాలు ఉన్నాయో లేవో చూసుకున్నాడు. ఇక్కడ ఈ లక్షణాలు ఉన్నవాడిని ఆశ్రయించాలి. ఆశ్రయించి ఏడవాలండి, పాదాల మీద పడాలి. కానీ ఆ పని చెయ్యం మనం. ఎందుకంటే దీనికి అంత కష్టపడ్డం ఎందుకు? ఇస్తే ఇచ్చే, లేకపోతే లేదు. మంత్రం మీద విలువైనది అనుకోలేదు మీరు, అది వచ్చింది గొప్ప. అదే కానీ ఒక సర్టిఫికేట్ కోసం ఎందరి పాదాల మీద పడి కష్టపడి చదువుకున్నామండి. మంత్రం కోసం పని చేయం. ఇక్కడ తేలిక అయిపోయింది మంత్రాలంటే. వాడు నోటుతో అంటాడు, నేను నోటుతో చేస్తాను, అయిపోయింది కదా అని. అంత తేలికైపోవడం వల్ల సరైన సంస్కారాలు లేకుండానే సమూహాల్లో కూడా మహామంత్రాలు ఇచ్చేసే గురువులు తయారయ్యారు. ఇది బాధాకరమైన అంశం. ఇక్కడ సమూహాలను కూర్చోబెట్టి డాక్టర్ మెడిసిన్ ఇస్తే ఆ డాక్టర్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. తెలుసుకోండి. ఇక్కడ మరంటప్పుడు సమూహాలకు మహామంత్రాలు ఇచ్చేస్తున్నారంటే వాళ్ళు ఎలా గురువులు అవుతారో చెప్పలేము. ఇక్కడ శిష్యుల్ని పెంచుకోవాలనే తాపత్రయం వాడి చేసి సరిగ్గా సాధన చేయనివ్వట్లేదు. ఇది గ్రహించాలి. ఇక్కడ ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే ఉపగమ్య అనే మాటలోనే నువ్వు నీ బుద్ధితో శ్రమపడి గురువుని సమీపించాలి. ఎలాంటి గురువుని? లక్షణాలు రాసుకో. గురుం విప్రం ఆచార్యం తత్వవేదినం జాపినం సద్గుణోపేతం ధ్యానయోగ పరాయణం. ఆయన్ని వెళ్ళి ఆయన తృప్తిపరచు. గురువుని తృప్తిపరచడం అంత తేలికైన విషయం అండి. దేంతో తృప్తిపరుస్తారు? రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి గోల్డ్ ఉంగరం ఇస్తారన్నట్టు. ఆయన బంగారు ఉంగరంతో తృప్తిపరచగలమా? అందుకు గురువుని తృప్తిపరచడం మహా కష్టం. విజ్ఞుడైన తత్వవేదైన గురువుని వాళ్ళకి కావలసిన శ్రద్ధ, అహంకార రాహిత్యం అది పరీక్షిస్తాడు. అది కూడా నీ అహంకార రాహిత్యం ఆయనకేం ఉపయోగం కాదు. ఆయన ఇవ్వబోయే మంత్రం నీకు ఉపయోగం కనుక పరిశీలిస్తాడు. ఇది గమనించుకున్న తోషయేత్తం ప్రయత్నేన భావశుద్ధి సమన్విత. భావశుద్ధి ఉండాలి గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు. కపటం కూడదు. కొంతమంది గురువు దగ్గరికి ఎలా వెళ్తారంటే దుకాణంకి వెళ్ళి టమాటా పండు కొనుక్కున్నట్టు గురువు దగ్గర మంత్రం కొనుక్కున్నట్టే వెళతారండి. ఆ టమాటా పండు పని అయిపోయాక దుకాణం నుంచి తెచ్చుకుని గురువుతో పని ఏముంది? టమాటా పట్టుకొచ్చి మనం అమ్మినవాడి ఫోటో ఇంటికి తెచ్చుకొస్తామా? లేదు కదా, టమాటావే తెచ్చుకుంటాం. అలాగే గురువు దగ్గర మనం కేవలం మంత్రం పూజ చేసుకుని గురువుని మర్చిపోయి బతికే వాళ్ళు ఉంటారు. అటువంటి వాడికి మంత్రం సిద్ధించదు. కనుక భావశుద్ధి ఉండాలి, నిష్కపటమైనటువంటి లక్షణం కలిగి ఉండాలి. వాచాస మనసా చైవ కాయేన ద్రవిణేన చ, త్రికరణములతో ద్రవిణముతో కూడా నువ్వు గురువుకి సమర్పణం చేసుకోవాలి. సమర్పణం లేనప్పుడు మంత్రం ఫలించదు. ద్రవిణం అనేది గురువు యొక్క ఆశ కాదు, నీ సమర్పణ. అంటే నువ్వు సంపాదించుకున్నది నువ్వు ఆయనకు సమర్పించడం అనేది నిన్ను శుద్ధి చేస్తుంది. అంటే గురువు ఈ శిష్యుడు చూడు ఇంత ఇచ్చాడు, ఆ శిష్యుడు చూడు అంత ఇచ్చాడంటే వాడు గురుత్వానికి అర్హుడు కాడు. ఆ శిష్యుడి యొక్క హృదయం సమర్పణ భావంతో ఉందా లేదా చూడాలి.
గురువు దగ్గర ఎప్పుడూ కూడా జ్ఞానం విద్య మాత్రమే గ్రహించాలి తప్ప గురుద్రవ్యాభిలాష కూడదు. ఇది గురుగీతలో కూడా చెప్తాడు. గురువు దగ్గర ఏదో చూసో మెరిసిపోతూ అది నాకు ఇస్తే బాగుండే, నాకు వస్తే బాగుండే అనుకుంటే ఇంకా అది ఫలించదు. ఇది చాలా ప్రధానమైన అవసరం. గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గర అర్పణ బుద్ధి ఉండాలి. అందుకే శివుడు కావాలనుకుంటే ఉండవలసిన లక్షణాలు ఇవి. అందుకే వాచాస మనసా చైవ కాయేన ద్రవిణేన చ ఆచార్యం పూజయే ద్విప్రహ సర్వదా అతి ప్రయత్నత. ఇంకా ఏదో తక్కువ చేశానేమో, ఇంకా చెయ్యాలనే తపనతో త్రికరణాలతో ఉండాలి. అతనికి ఏది కావాలో చూడు. గురువు అడగకపోవచ్చు, అవసరాలుంటాయి, కనిపెట్టుకు చేయడంలో ఉంటుంది. హస్త్యస్వరధరత్నాని క్షేత్రాని చ గృహాని చ భూషణాని చ వాసాంసి ధాన్యాని చ ధనాని చ ఏతాని గురవే దద్యాత్ భక్త్యా చ విభవే సతి. యథా విభవం, నీ శక్తి కొద్దీ. నీ దగ్గర లక్షలు మురుగుతాయి, నా శక్తి కొద్ది ఇస్తున్నాను 10 రూపాయలు కాదు ఇక్కడ. ఆ 10 రూపాయలు కూడా గురువు ఆశించాడు. గమనించండి, ఇక్కడ నువ్వు కపటంతో చేస్తున్నావా అసలు చేస్తున్నావా? విద్య అంటూ గ్రహించాక ద్రవ్యం అంటూ ఇవ్వనిది విద్య ఫలించదు. ఇది గమనించవలసిన ప్రధానమైన ఉద్దేశం. వ్యాపార దృష్టి కాదు ఇక్కడ. నీదంటూ సంపాదించినది ఇస్తేనే నీకు వస్తుంది ఇక్కడ. అది దీని యొక్క ఉద్దేశం. విత్త సాక్ష్యన్న కుర్వేత, విత్తంలో వంచన చెయ్యరాదు. ఇది చే సిద్ధిమాత్మన, నీకు సిద్ధి కావాలంటే ఉండవలసిన లక్షణం ఇది అని చెప్తూ, ఏవం సంపూజ్య విధివిత్ యథాశక్తి అవంచయన్. అవంచయన్ అంటే కపటము లేకుండా గురువుని ఆరాధించి ఆదదీత, గురువుని ప్రార్థించి ఆయన ద్వారా గురోర్ మంత్రం జ్ఞానం చైవ క్రమేణతు, మంత్రము జ్ఞానము కూడా పొందాలన్నాడు ఇక్కడ. అందుకే అక్కర్లేదనుకున్నా కూర్చోబెట్టి జ్ఞానం ఎందుకు చెప్తారయ్యా అంటే వాత్సల్యం చేసి చెప్తారు. కానీ మంత్రం చేస్తున్నాను చాలు, కానీ జ్ఞానం అంతా ఎందుకండి, అసలు నిద్ర వస్తుంటే పొద్దున్నే గంగకి స్నానాలు చేసి దీపాలు పెట్టుకొచ్చి ఆ మాత్రం నిద్రపోమా ఏమిటి ప్రవచనం దగ్గర అని దబాయించే వాళ్ళు ఉన్నారండి. ఏం చేస్తాం? అయినా కూర్చోబెట్టి మధ్యలో లేపుతూ ఎందుకు చెప్తున్నాడంటే మంత్రంతో పాటు జ్ఞానం ఇమ్మని చెప్తున్నాడు కనుక. ఆదధీత గురోర్మంత్రం జ్ఞానం చైవ క్రమేణతు. ఆయనకి తెలుసు ముందే జ్ఞానం చెప్తే గురువు అక్కర్లేదనుకుంటారు. అందుకు ముందు మంత్రం ఇచ్చి శుద్ధుణ్ణి చేసి జ్ఞానం చెప్పమంటున్నాడు. ఏవం తుష్టో గురు శిష్యం పూజకం వత్సర ఉషితం. అంతేకాదు, సంవత్సరం పాటు గురువుని శుశ్రూష చేస్తే గురువు పరిశీలించి అప్పుడు ఇవ్వాలి మంత్రాన్ని. అడిగాడు కదా అని ఇచ్చేయకూడదు. ఎందుకంటే మంత్రం మీద విలువ తెలియాలి అంటే గురువుని సంవత్సర కాలం శుశ్రూష చేయాలి. గురువు పరీక్షించాలి. అప్పుడు కూడా అనర్హుడు శిష్యుడు అనిపిస్తే వెరుపు అనియాలి ఇక్కడ. అందుకే గురువు దగ్గర శుశ్రూషం అనహంకారం స్నాతం శుచిముపోషితం. వాడు శుశ్రూషాపరాయణుడై, అంటే గురువు ఏం చెప్తాడా వింటామా అని చెవులు అలా తెరుచుకోవాలి. మఠం వేసుకుని చెప్పే ఉపన్యాసమే కాదు, గురువు చెప్పే ప్రతి మాట ఉపదేశం కింద శ్రద్ధగా గ్రహించేవాడు ఉత్తమ శిష్యుడు. దాన్ని శుశ్రూష అంటారు. శుశ్రూష అంటే కాళ్ళు ఒత్తడం కాళ్ళు కొడగడం కాదు. అవి ఒక్కొక్కప్పుడు వికారాలు అయిపోతూ ఉంటాయి. అవి కాదు ప్రధానం. ఆయన మాట పట్టుకోవాలి. ఇక్కడ పదం పట్టుకో అంటే పాదం అని కాదు, పదం అంటే మాట అని కూడా అర్థం. ఇక్కడ గురు పదం పట్టుకోవాలి ఇక్కడ. అది ఇక్కడ వత్సర సంవత్సర కాలం, అది కూడా శుశ్రూషతో అహంకారరహితంగా నిత్యం స్నానాది నియమాలు పాటిస్తూ శుచిని పాటిస్తూ ఉపవాసాది నియమాలు పాటిస్తూ ఉన్నటువంటి వాడైతే వాణ్ణి గురువు శుద్ధుణ్ణి చేస్తాడు. శుద్ధుణ్ణి చేసి ఉపదేశం ఇస్తాడు సంవత్సరం పరీక్షించి. అయితే ఇవ్వడానికి చోట్లు చెప్తున్నాడు. సముద్ర తీరే నద్యాంచ గోష్ఠే దేవాలయే పిచ శుచౌ దేశే గృహేవాపి కాలే సిద్ధికరే తిథౌ. సముద్ర తీరంలో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలలో కానీ, దేవాలయంలో కానీ, శుచి అయినటువంటి దేశంలో కానీ, గృహంలో కానీ, గురుగృహం శిష్యుడికి ఆలయంతో సమానం. గృహమునందు కానీ అన్నాడు ఇక్కడ. కాలే సిద్ధికరో, సిద్ధి కాలంలో ఇవ్వాలి అన్నాడు. నక్షత్రే శుభయోగే చ సర్వదోష వివర్జితే. శుభయోగంతో కూడినటువంటి నక్షత్రంలో కానీ, దోషము లేని కాలంలో అనుగృహ్య తతోదద్యా జ్ఞానం మమ యథావిధి. ఇక్కడ పంచాక్షరి మంత్రం ఇవ్వడమే కాకుండా జ్ఞానం జ్ఞానం అంటున్నాడు. అంటే పంచాక్షరి జ్ఞానం ఇవ్వాలి కనుక ఏమందండి, ఇంత ఉపన్యాసం వినేబోదు నమస్కారం అనుకుంటే చాలు కదా. అంటే ఆ జ్ఞానంతో చేసినప్పుడు ఆ మంత్రం ఎంత పండుతుందో తెలుసుకోవడానికి మన ప్రయత్నం. అందుకే ఇక్కడ చెప్తూ పంచాక్షరీ మహత్వము లంచక సఖ్యం జగతి నెవ్వరికైనన్ పంచాస్త్ర జనక చక్ర విరించి ప్రముఖులు దళంతురిష్టముగాగన్ అంటున్నాడు తెలుగు కవి. పంచాక్షరి వైభవాన్ని చెప్తూ పంచాక్షరి గురించి చెప్పడం ఎవరి వల్ల అవుతుందయ్యా? బ్రహ్మాది దేవతలు కూడా ఇష్టంగా జపించే మంత్రం ఇది. పుణ్యకాలమందు పుణ్యతీర్థములందు పుణ్యవంతులైన పురుషవరుల కృపకు పాత్రులగుచు ఉపదేశములు కొన్న వారి మహిమలెన్న వశముగాదు.
పుణ్యకాలంలో పుణ్యతీర్థంలో పుణ్యవంతులైన సత్పురుషుల వలన ఉపదేశం పొందినటువంటి వారి పుణ్యాన్ని లెక్క పెట్టలేమన్నాడు ఇక్కడ అంటూ కొన్ని ప్రధాన క్షేత్రములు చెప్తున్నారు. మధురా, ద్వారవతి, చిదంబర, మహామాయా, కురుక్షేత్రముల్, మిథిలావంతి, గయా, ప్రయాగములు, రామేశాది పుణ్యస్థలుల్, విధులున్, సూర్యసుతా, సరస్వతులు, వేణీ, తుంగభద్ర, కళానిధి పుత్రి, మణికర్ణికాది నదులున్, నిశ్రేయస స్థానముల్, ఉత్తమ స్థానములు చెప్తున్నాడు ఇక్కడ. అంతేకాదు మంత్రం పొందడానికి పుణ్యమైనవి వ్యాస పూర్ణిములను. వ్యాస పూర్ణిములు అంటే చాతుర్మాస్యాల్లో వచ్చే పూర్ణిములని వ్యాస పూర్ణిములు అంటారు. హరివాసరంబులు అంటే విష్ణు తిథులు, ఏకాదశి, ద్వాదశి మొదలైనటువంటివి. ద్వాదశులను భానువాసరములు, ఆదివారం పంచాక్షరి మంత్రానికి అంత శ్రేష్టమొచ్చేటువంటి సంక్రమణములు, అర్కచంద్రోపరాగంబులు, సూర్యచంద్ర గ్రహణములు, ఎలమి పుణ్యకాలములు దలంప. చిత్రం ఏంటంటే ఈ కాలము దేశము గణన ఇతర స్థలాల్లో చేయాలి. కాశీలో సర్వకాలములు శ్రేష్టము, కాశీలో ప్రతి అణువు శ్రేష్టమే, కాశీలో గొప్ప వైభవం ఇంత చెప్తున్నాడు ఇక్కడ. అయితే గురువులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. గత దోషులు, దోషగుణాలు లేనివారు, మితభాషులు, జిత కామ విచారులు, కామ విచారాలను జయించిన వారు, ఆత్మశిష్య ప్రియులు, శిష్యులపై వాత్సల్యం కలిగినటువంటి వారు, మతిమంతులు, అతిశాంతులు, కుతుకాత్మకులైన ఘనులు, గురువులు తలపన్. శిష్యుడిని అనర్హుడు కాదు, అర్హత కల్పిస్తూ వాడి యోగ్యత ఇస్తూ చెప్పే వాడిపై కుతుకాత్ములు అంటే వాడిని బాగు చెయ్యాలనేటువంటి కుతూహలం ఉంటుంది. ప్రపంచం మీద దేని మీద ఆసక్తి ఉంటుంది గురువుకి, కానీ శిష్యుడిని బాగు చేయాలన్న ఆసక్తి భగవంతుడు పెడతాడు అక్కడ. శిష్యుడు ఎలా ఉండాలి? చిత్తమున్న శుద్ధి కల్గియు, మత్తత్వము లేక విగత మత్సరులగుచున్, సత్తామాత్రంబుగ సుగుణోత్తరులైనట్టి శిష్యులు ఉపదేశార్హుల్. చిత్తశుద్ధి ఒకటి ఉండాలి, మత్తత, మదం ఉండకూడదు, మాత్సర్యం ఉండకూడదు. వాడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు, వాడే గొప్ప వీడే గొప్ప, ఇలాంటి మాత్సర్యాలు ఉంటే వాళ్ళు ఏం పనికి వస్తారండి ఇక్కడ. కానీ విగత మత్సరులగుచున్, సత్తా ఎలా ఉన్నారో అలా గురువుకి అర్పించుకున్న వారై ఉన్నటువంటి వారు సుగుణోత్తరులైన శిష్యులు. పరమక్షేత్రములందు, ఉత్తమమైన క్షేత్రముల్లో, సాధుజన సంభావ్యైక కాలంబునన్, గురువక్త్రోదితమైన శాంకర మహాగుప్తార్థ మంత్రంబు. ఎంత అందంగా చెప్తున్నాడండి కవి. పంచాక్షరి అంటే శాంకర మహాగుప్తార్థ మంత్రం, మహాగుప్తమైన అర్థాన్ని దాచిపెట్టుకున్న శాంకర మంత్రం అంటే ఎంతో రహస్యమైనటువంటి పరమార్థం దాగి ఉంది దీంట్లో. అంత ఉందండి. ఇది శివుడికి నమస్కారం అనుకున్నామేమో, అంతేముందో చెప్పడానికి 7 రోజులు ఉంది మనకి ఇక్కడ. అంత ఉంది దానిలో. అదొక్కడి తెలిస్తే ముక్తికి కావలసిన మహావాక్యాలన్నీ ఇందులో ఉన్నాయని అర్థమవుతుంది. అవన్నీ తెలుసుకుందాం పెద్దల సహాయంతో. వారి వారి అధికారాలను అనుసరించి ఆయా వ్యాఖ్యానాలపై రుచి ఏర్పడుతుంది. కొందరు శివునికి నమస్కారం అంటే రుచి, కొందరికి చతుర్విధ పురుషార్థాలు ఇచ్చేవాడు శివుడు కనుక అన్నీ ఇస్తాడంటే అదుగు రుచి. అసలు పురుషార్థమైన మోక్షమే ఆయన అంటూ చెప్పే అర్థం రుచించాలి అంటే వాడికి ఆఖరి జన్మ దగ్గరికి వచ్చిందని అర్థం. అది ఇన్ని రకాల అర్థాలు ఒక్క మంత్రంలో పెట్టించాడండి భగవానుడు ఇక్కడ. పతితులకి అదే మంత్రం, పండితులకి అదే మంత్రం, ఏమీ తెలియని వాడికి అదే మంత్రం, అన్నీ తెలిసిన వాడికి అదే మంత్రం. ఏమీ తెలియని అన్నీ తెలిసిన పతిత పండిత అందరిలో ఉన్న జీవుడిని తరింపజేసే మహామంత్రం ఇక్కడ. అంత విశేషమైన భావం ఇందులో చూపిస్తున్నాడు. పరమక్షేత్రములందు సాధుజన సంభావ్యైక కాలంబునన్, గురువక్త్రోదితమైన శాంకర మహాగుప్తార్థ మంత్రంబు ఎవ్వరికైనన్ శుభమోక్ష సత్ఫలదమై భాసిల్లు. ఎవ్వరికైనన్ ఎట్లన్నా శంబర రాశి స్థిత సుక్తి సంపుట పతత్ స్వాత్యంబు బిందు క్రియన్. ఎవరికైనా ఫలిస్తుందా అంటే ఫలిస్తుంది నాయనా అన్నాడు ఇక్కడ. దాని సరైన దేశకాలాలు చూసి ఇచ్చినట్లయితే ఫలిస్తున్నది. ఎలాగంటే నీరు ముత్యపు చిప్పులబడి ముత్యమైనట్లుగా ఆ సాధకుడు దీన్ని పొందినట్లయితే తప్పకుండా పండించుకుంటున్నాడు. సలలితముగ ఇమ్మంత్రము తలపగ ఉపదేశ హోమ తర్పణ దీక్షాదులు లేకున్నను జపితల కలబడ ఇష్టార్థమసగు అగములడంచున్. చాలా మంత్రాలకి జపం చేసిన తర్వాత హోమము పురస్చరణ ఇవన్నీ కావాలి. దీనికి అవేవీ లేకపోయినా సిద్ధి జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి ఇక్కడ. అటువంటిది కొన్ని మహామంత్రములు మోక్షకారక మంత్రములకు పురస్చరణాదులు అవసరం లేదు, చెయ్యకూడదని కాదు, అవసరం లేదు, లేకుండా సిద్ధిస్తుంది. కేవలం మోక్షం కావాలి, శివకృపే కావాలనుకుంటే, ఇంకా నీకు ఆసక్తి ఎక్కువై శక్తి ఎక్కువైతే చెయ్యి పురస్చరణలు. అది కూడా ప్రేమలో భాగంగా చేసుకుంటే తప్పు లేదు, ప్రేమగా చేసుకోవడంలో తప్పే లేదు. ఇంకా మంత్రం మీద ప్రేమతో
నిరంతరం పంచాక్షరి గురూపదిష్ట మార్గంలో జపం చేసుకుంటూ ఉంటే అదే పూర్ణమిస్తున్నది అంటూ బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి వాక్యాన్ని మన తెలుగులో చెప్పుకుంటున్నామంతే. సలలితముగ మంత్రము తలపగ ఉపదేశ హోమతర్పణ దీక్షాదులు లేకున్నను జపితలకు అలవడ ఇష్టార్థమసగు అగములడంచున్ అని తెలిసాక ఈ పంచాక్షర వైభవాన్ని తెలిస్తే ఒళ్ళు పులకించి భక్తుడు అంటున్నాడు, రమణీయతర మంత్ర రాజంబులందెల్ల అధికమయ్యొప్పు పంచాక్షరంబు ఆగామి సంచిత ప్రారబ్ధ పాతక హరణ కారణము పంచాక్షరంబు గణుతింప ధర్మార్థ కామమోక్షములతి దక్షతనిచ్చు పంచాక్షరంబు కౌశిక అగస్త్యాది ఘన మునీంద్రులు తెలుపు లక్షణంబు అరయ పంచాక్షరంబు జపపరాయణులకు సాధుజనులకెల్ల అక్షయ ఫలప్రదంబు పంచాక్షరంబు పూర్వజన్మకృతానేక పుణ్య సాధ్యమాగమోక్తంబు శైవ పంచాక్షరంబు శైవ పంచాక్షరంబు. అనేక జన్మల పుణ్యములు పండితే పంచాక్షరి లభిస్తుంది అన్నాడు. కూడా ఒకటే మాట ఇక్కడ. అందుకే కోటి జన్మార్జిత పుణ్యై భవే భక్తి ప్రజాయతే అని కృష్ణుడు మహాభారతంలో చెప్పినటువంటి మాట. కోట్ల జన్మలు, కోటి జన్మలు కాదు, కోట్ల జన్మల పుణ్యము ఉంటే శివుడిపై భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలిగిన వాడికి పంచాక్షరి లభిస్తుంది. ఇమ్మంత్రము ప్రణవ మహా సహాయముగా జపియింప అది షడక్షరము. ఓంకారం కలిపితే షడక్షరం. ఉపదేశాదులు లేనప్పుడు ఓంకారం లేకుండానే చేయవచ్చు. శివాయ నమః. మీరెమ్మెయి భజయించిన మీరు షడక్షరిగా ప్రణవంతో కలపండి లేదా కలపకండి, ఏదైనా అది సమ్మతముగు శంకరునకు సన్మునులారా, అది శివునికి ప్రీతే. అందుకే పంచాక్షరి కలుషధ్వాంత దివాకరంబు. కలుషమనే చీకటికి సూర్యుడి వంటిది పంచాక్షరి. అమృత మార్గ స్వచ్ఛ దీపం, అమృత మార్గాన్ని చూపించే దీపం అన్నాడు ఇక్కడ. అమృత మార్గం అంటే మోక్ష మార్గంలో దారి తప్పిపోకుండా చూపించే దీపమయ్యా పంచాక్షరి. కలుషధ్వాంత దివాకరంబు అమృత మార్గస్వచ్ఛ దీపంబు నిశ్చల తాపత్రయదావ పావకము. ఆరని తాపత్రయములనే మంట ఆర్పేటటువంటిది ఇక్కడ. సంసారాబ్ధిపోతంబు సంసార సముద్రాన్ని దాటించే నావ. నిర్మల కళ్యాణ ఫలప్రదంబు విలసన్ మంత్రాధిరాజంబునై అలరున్ శైవ షడక్షరంబు నిఖిలార్య స్తుత్యమయి నిత్యమున్. ఎలాంటిదంటే పంచాక్షరి తారకలయందు శశియును తరువులందు కల్పకము శైలములయందు కనకగిరి అరయ మంత్రంబులందు షడక్షరంబు శ్రేష్టతరమగు మునిశ్రేష్ఠులారా. నక్షత్రాల్లో చంద్రునిలాగా, వృక్షాలలో కల్పవృక్షంలాగా, పర్వతాల్లో మేరు పర్వతంలాగా మంత్రాల్లో పంచాక్షరి ఉన్నది, భాషిస్తూ ఉన్నది. ఇది గురువు ద్వారా ఈ విధంగా గ్రహించినప్పుడు గురువు ఇటువంటి స్థలంలో కూర్చొని ఉచ్చారయిత్వా తమావయోర్మంత్రముత్తమం శివంచాస్తు శుభంచాస్తు శోభనోస్తు ప్రియోస్త్వితి ఏవం దద్యాత్ గురుర్మంత్రమాజ్ఞాంచైవ తతఃపరం. గురువు అప్పుడు తాను స్పష్టంగా పలుకుతూ నీ చేత పలికిస్తాడు. ఎన్ని మార్లు అంటే త్రయం, ముమ్మార్లు పలికిస్తాడు, అది ఉపదేశం అవుతుంది. అప్పుడు దీవిస్తాడు గురువు. శివంచాస్తు శుభంచాస్తు అంటూ ప్రియోస్తు శోభనొస్తు, నీకు శుభం కలుగ్గాక, నీకు మంచి కలుగ్గాక అంటూ మంత్రాన్ని ఇస్తాడయ్యా గురువు. అది ఇలా గురువు నుంచి తీసుకుంటే ఆజ్ఞ అంటారు ఇక్కడ. ఈ ఆజ్ఞ లేకుండా మంత్రం ఫలించదు గనక ఆజ్ఞాహీనం కూడదు అంటే గురువు ద్వారా ఉపదేశం లేకుండా చేస్తే కాదు, గురువు ద్వారా ఉపదేశం పొందు. మరో చోట ఏం చెప్పాడు? ఉపదేశం అక్కర్లేదండి, అక్కడే చెప్పాడు. అంటే ఉపదేశం లేకుండా కూడా చెయ్యవచ్చు అని చెప్పడానికి చెప్పాడే తప్ప పూర్ణ ఫలం కావాలి అంటే మాత్రం ఉపదేశం పొందాలి. ఇలాంటి గురువును ఆశ్రయించి ఇలాంటి పద్ధతుల్లో ఉపదేశం పొందితే ఆజ్ఞ అవుతుంది. ఇక క్రియాశ్రద్ధ ఏమిటో మిగిలేగా అవి చెప్పుకోవడం రేపటి ఉందిగా, రేపు కలుగుతాం. అందుకే మిగిలింది ఆజ్ఞ అయ్యాక క్రియా శ్రద్ధ. ఇది చూపించి అర్థమైపోయి ఉంటుంది. కానీ ఆ పద్ధతులు కూడా చెప్తున్నాడు స్వామి. ఆ శ్రద్ధ ఉన్నప్పుడే మంత్రార్థం తెలుసుకోవాలని ఉత్సుకత ఏర్పడుతుంది. మంత్రార్థం తెలుసుకోవాలి, అర్థం స్మరణ మననంతో చేసుకోవాలి. పంచాక్షరి రెండు రకాలు. అది జపించేటప్పుడు ప్రతి మాల కూడాను మనం అర్థ విచారణతో చేయలేం, అక్షరుచ్చారణతో వెళ్తుంటుంది. కానీ ప్రత్యేకంగా కూర్చొని శాస్త్రాధ్యయనం చేసినట్లు గురువుల ద్వారా అర్థం తెలుసుకుంటూ అది మననం చేసుకుంటూ ఉంటే అది విచారణ మార్గంలో గెలుపుతుంది, జ్ఞాన మార్గంలో గెలుపుతుంది. కనుక అర్థం గ్రహించి విచారణ చేస్తే జ్ఞాన మార్గంలో చెప్పే శ్రవణ మన నిధిధ్యాసంలో గెలుపుతుంది. జపం చేస్తూ ఉంటూ ఉపాసన మార్గంలో ఉంటుంది. అదే పంచాక్షరి ఇంకా వాడుకోవడంలో మిగిలింది. కనుక
పంచాక్షర వైభవం చెప్తున్నామనే పేరుతో ఉపాసనాపరమైన జప మార్గం చెప్తూనే జ్ఞానానికి కావలసిన విచారణ మార్గం కూడా చెప్పడానికి కాశీ లాంటి తత్వక్షేత్రం మనకు లభించింది, విశ్వనాథుడి అనుగ్రహం లభించింది. అటువంటి విశ్వనాథునికి నమస్కరిస్తూ స్వస్తి. శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి జై.